వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. సో ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ అమరావతిలో లొకేట్ అయిన విట్కి వచ్చాను. వేల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వేల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి చెప్పాలంటే ఐ థింక్ సో ఫ్యూ వర్డ్స్ అయితే సరిపోవు. ఎందుకంటే క్యాంపస్ చూసుకుంటే కంప్లీట్గా 200 ఎకర్స్లో లొకేట్ అయి ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అకామిడేషన్స్ హాస్టల్ అకామిడేషన్ కానీ అండ్ యాంబియన్స్ కానీ అన్నీ 100% పర్ఫెక్ట్గా ఉన్నాయి. అందుకే మన ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూనివర్సిటీగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. సో వీటన్నిటికన్నా మరీ ముఖ్యంగా ఇక్కడ వేల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మోస్ట్ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ప్లేస్మెంట్స్. 95% అబోవ్ ప్లేస్మెంట్స్ ఓన్లీ వేల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి మాత్రమే సొంతం. సో అందుకనే మన ఇక్కడ ఇంటర్ కంప్లీట్ చదువుకున్న స్టూడెంట్స్ అందరి చూపు మన విఐటి వైపే ఉంది. మరి ఇంత బ్యూటిఫుల్ క్యాంపస్ని ఇంకా ఆలస్యం లేకుండా విజిట్ చేద్దామా? జస్ట్ నన్ను ఫాలో అవ్వండి. విఐటి అలా గేట్ ఎంటర్ అవ్వడంలోనే మనకి చాలా బ్లాక్స్ అయితే కనిపిస్తాయి. బట్ నా వెనుక ఉన్న సెంట్రల్ బ్లాక్కి ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉంది. ఈ బ్లాక్ ఏంటంటే ఇండియాస్ లార్జెస్ట్ అకాడమిక్ బ్లాక్ ఒక గుర్తింపు తెచ్చుకుంది. సో మనకి క్యాంపస్ కంప్లీట్గా చాలా వైడ్ అయినగా ఉంది. అండ్ ఎక్స్పెషల్లీ ఈ క్యాంపస్కి స్పెషల్ అట్రాక్షనే ఈ సెంట్రల్ బ్లాక్ అని చెప్పొచ్చు. సో మరొకసారి అసలు ఆ సెంట్రల్ బ్లాక్లో ఆ అకాడమిక్ సిస్టమ్ అనేది ఎలా ఉందో చూద్దాం. హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. సో ఈరోజు మనం విఐటి సిఐఎఫ్ ల్యాబ్లో అయితే ఉన్నాము. మనతో సిఐఎఫ్ ల్యాబ్ డీన్ డాక్టర్ రజనీకాంత్ గారు ఉన్నారు అండ్ ఫ్యాకల్టీ డాక్టర్ ప్రదీప్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. హలో సార్, హౌ ఆర్ యూ? Very well, ma'am. Thank you. Yes, right. So what do you want to say about this lab, sir? Actually, first, what is this lab? Namaste అండి. This is Dr. వెంకట్ రజనీకాంత్, డీన్ అకాడమిక్ రీసెర్చ్ విఐటిఏపి యూనివర్సిటీ. ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి మా విఐటిఏపి యూనివర్సిటీ గురించి అందరికీ తెలియజేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నమస్తే మేడం. నమస్తే సార్. సో బేసికల్లీ విఐటిఏపి యూనివర్సిటీ గత 9 సంవత్సరాలుగా పరిశోధన పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఓవర్ లాస్ట్ 9 years మా హెచ్ ఇండెక్స్ అంటే యూనివర్సిటీ రీసెర్చ్ పబ్లికేషన్స్ ఒక మెట్రిక్గా యూనివర్సిటీకి సర్వ్ అవుతుంది అనమాట. ఏ విధంగా పరిశోధన అభివృద్ధి చెందుతోంది విశ్వవిద్యాలయంలో అనేది సూచించడానికి హెచ్ ఇండెక్స్ అనేది ఒక మెట్రిక్, ఒక మెజరింగ్ థింగ్ అనమాట. సో అది వీ హ్యావ్ అచీవ్డ్ ఏ హెచ్ ఇండెక్స్ ఆఫ్ 74 over a period of 9 years, which is a very good achievement. Yes. And number of publications, Scopus indexed publications, over 6,000, close to 6,100 Scopus indexed publications మా ఫ్యాకల్టీ ఈ 9 సంవత్సరాల్లో ప్రొడ్యూస్ చేయగలిగారు. ఇన్ ద వెరీ ఫస్ట్ number. It's a big number. Yes. And next we have citations of close to 51,000. 51,000 citations అంటే ఇక్కడ జరిగిన పరిశోధనా పత్రాలని ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు ప్రామాణికంగా భావించి దీన్ని రిఫర్ చేస్తారో అది సైటేషన్స్ రూపంలో మనకి తెలుస్తుంది అనమాట. ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ అయిన ఒక మెట్రిక్. సో వీఆర్ క్లోజ్ టు హెచ్ ఇండెక్స్ ఆఫ్ 75 అనమాట ఇప్పుడు. సో వీఆర్ డూయింగ్ వెరీ వెల్ ఆన్ దట్ ఫ్రంట్. ఓకే. అండ్ పర్టికులర్లీ ఇందాక మీరు అడిగిన ప్రశ్న, వాట్ ఈస్ దిస్ ల్యాబ్ అబౌట్? దిస్ ఈజ్ సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్ అంటారు. సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్ అంటే వెరీ అడ్వాన్స్డ్ సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఒక చోట అన్ని సముదాయం అన్నమాట ఇది. సో ఇది జస్ట్ ఒక డిసిప్లిన్ కోసం అని కాదు, ఒక డిపార్ట్మెంట్ కోసం అని కాదు, యూనివర్సిటీ మొత్తం అవసరాలు, పరిశోధన అవసరాలు తీర్చడానికి స్థాపించబడ్డ ల్యాబ్ అనమాట ఇది. ఇందులో చాలా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ ఉంటాయి. వీఆర్ బిల్డింగ్ అవర్ రీసెర్చ్ బేస్. గ్రాడ్యువల్గా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఈ వస్తువులను సమకూర్చుకుంటున్నాము. ఎక్కువ భాగం మా యూనివర్సిటీ మేనేజ్మెంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా రీసెర్చ్ అవసరాలని మేము వాళ్ళకి ప్రతిపాదించగా మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు మాకు అందిస్తున్న ఈ
ఈ రిసోర్సెస్ అన్నమాట ఇవన్నీ. So what are the instruments are there, sir, here? Yeah, we have a lot of instruments అండి. We are building our research base ఇక్కడ. This is called a scanning electron microscope. దీంతో పాటుగా మాకు థిన్ ఫిల్మ్ XRD అని ఒక మెషిన్ ఉంది. డిఫరెన్షియల్ స్కానింగ్ క్యాలరీమెట్రీ ఈజ్ ఆల్సో దేర్. పౌడర్ XRD ఈజ్ దేర్. Okay. RFDC స్పటరింగ్ మెషిన్ అని ఇంకొక వెరీ గుడ్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ జరిగే రీసెర్చ్కి కాంప్లిమెంట్ చేయడానికి మా అవసరాలు తీర్చడానికి అది కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్. దాన్ని కూడా మేము ఇన్స్టాల్ చేసాము. Okay. అతి త్వరలో వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ మచ్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ యాజ్ ఫీల్డ్ ఎమిషన్ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ. Okay. ఎనర్జీ ల్యాబ్స్ రాబోతున్నాయి. అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ లాట్ ఆన్ ఎనర్జీ అనమాట. అంటే ఇప్పుడు హైడ్రోజన్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ Yes, అవుతుంది yes, మీకు తెలుసు. correct. Yes. హైడ్రోజన్ స్టోరేజ్ మెటీరియల్స్ కానీ, హైడ్రోజన్ జనరేషన్ కానీ, హైడ్రోజన్ ట్రాన్స్పోర్టేషన్, నెక్స్ట్ సోలార్ ఎనర్జీ, ఓకే, అండ్ బ్యాటరీస్ మీద వర్క్ చేయడం కూడా మా దగ్గర ఫంటాస్టిక్ ఫ్యాకల్టీ. వీ హ్యావ్ ఓవర్ ద లాస్ట్ 2 years వీ హ్యావ్ బిల్ట్ మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న, మంచి పరిశోధనా పత్రాలు ప్రచురించిన, మంచి రికార్డు ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ చాలా మంది మా టీంలో భాగం అయ్యారు గత 2 సంవత్సరాలుగా. Okay. సో ఇట్ ఈస్ గ్రోయింగ్ ఎ లాట్. Okay. సో అండ్ క్వాంటమ్ టెక్నాలజీస్ కూడా ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ డైరెక్షన్ ఫర్ అస్. Correct. అండ్ ద హోల్ నేషన్ ఈస్ గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్. పర్టికులర్లీ మన సీఎం గారు ఈజ్ వెరీ మచ్ ఎంకరేజింగ్ ఆల్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ అమరావతి టు గో ఇన్ దట్ డైరెక్షన్. Yes, yes. అండ్ we are proud to take that direction and we are progressing in that direction. దిశగా మేము పయనిస్తున్నాం. Great, sir. So how it is works to the students? సో బేసికల్గా ఈ రీసెర్చ్ ఫెసిలిటీ నాట్ జస్ట్ ఫర్ ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్స్, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఈ రీసెర్చ్ ఫెసిలిటీస్ అన్ని ఉపయోగించుకోవడానికి అండర్ గ్రాడ్యుయేట్ ఈవెన్ బీటెక్ స్టూడెంట్స్, సమ్ ఆఫ్ ద బీటెక్ స్టూడెంట్స్, enthusiastic BTech students, we encourage them to become part of our research work. How they get knowledge about this mission? We train them. We definitely train them, particularly when they show particular interest in advanced scientific research. We encourage them we train them, and we will get hands-on training on these instruments, but with one expert sitting by their side so that they get to know about all these instruments. Great. So I have with me my colleague Dr. Pratik Kumar. He will give much more insight of these instruments. Sure. And ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి, వీటిని ఎట్లా ఆపరేట్ చేస్తాం బేసిక్గా మీ అందరికీ అర్థమయ్యే విధంగా, so that everybody will understand. Yes, in a simple language my colleague will present to you. Right. Thank you very much for this opportunity. Thank you. Hello, sir. Hello. Yeah. First of all, what we call this mission, sir? Yeah, so this is called scanning electron microscope. Okay, so this instrument, this is called a highly sensitive instrument and sophisticated instrument, and this will be used to analyze solid samples particularly. Solid samples means? So as the name suggests, okay, so it is a scanning electron microscope. So it will scan the surface of the samples. Okay. With the help of electrons. What kind of materials? So the materials we can use solid materials, and in solid you can say like different metals we have, like conductors and semiconductors and polymer samples and powder samples. All those samples can be analyzed. So Okay. what is the beauty of this instrument is it can go down to the size, that is scale level 1/100th of human hair. Okay, to that level it can observe the image. Very So, pin to pin. very in nanoscale, we can term it as into nanoscale. So that level we can get the information from this particular instrument. So how it is works? Yeah, so it is basically works on the principle called how the optical microscope works, where we use light as a source, whereas here we use electron as a source. That is a simple way I can explain. Okay. So high energy electrons, beam of electron will be generated inside from the source, and that will be targeted towards the sample surface. Okay. So once it hit the samples, it can scatter to the diversion level. Okay. So that scattered rays will be used to observe the surface of the materials. But we have 2 parts here. Yeah, this is the core instrument part, which consists of, inside we have a electron source, and then the sample holder will be here. In between a set of lenses we have to focus on the samples, and this is called a circuit board, which will be the motherboard, like for Yes, systems we use. So it will be the major support for this instrument.
and we have some columns so which are attached to this instrument, and they are called detectors. So they will detect the scattered electrons, and that will be converted into the form of image. Okay, So it is for observation. that image will be captured with the use of computer. Okay. So it is like conversion. This signal can be converted into the image form. So that image we will analyze what exactly is present on the sample surface. Say for example, if I load the sample here, that is solid surface sample, Okay. and on the surface of the material, what are all the components are available. So I can measure the composition of that particular sample. Oh. For example, simple salt we have, NaCl, sodium chloride, at our home. Okay. So if you load the sample here, so whether Na is present or Cl is present, we can observe with the help of this instrument, and how does the surface look like. Okay, As I said, in nanoscale level. Yes, 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 Okay, so those images can be easily captured with the help of this machine, and the composition can be easily analyzed with the help of this machine. That is how even satellites, they are sending this, with the help of Chandrayaan recently. Yes, We are sending and observing what is there, whether water is there or not, how does it look, the surface. So those images are captured. With the help of those images, scientists can identify what are the compositions which are available. By So that using is how- like these instruments. Exactly, and this looks like quite bigger. Yes, but yes, the, sir. but the But advanced exactly. versions, you can get minimize the size of this instrument, and easily they can carry with them. How it is works by using electric? Yeah, obviously we need a certain electrical supply for this. We have different requirement for that. So engineers from the instrument side, this is made from German. So they will be asking the requirements, electrical requirements. With the help of our electrical department team, we will make the arrangements, all the arrangements, and with the help of that, we can generate the How much it is worth? electricity. So it is a cost of 1 crore. 1 crore. Yes. Oh my God. And we will be very soon we will be getting another instrument which will be the higher advanced version than this. It looks expensive. It will be much expensive than is, which we are going to get. So that is going to be around 4 crores. 4 crores. Oh. Exactly. So that will be from again the instrument called Thermo Fisher. Okay. So it is quite advanced version of this instrument, and you can go even much lower level than this particular instrument. So how it is useful to the students Yeah. majorly? So it can be useful from undergrad students to the PhD scholars. Okay. Okay, so I'll tell you how these undergrad students can be utilized. We have different like projects for undergrad students. Okay, so for those What projects, kind of projects? Can Yeah, you bring they have- any one or two? yeah, they, for example, specifically I can tell you mechanical engineering students, electrical students, and then electronic students. Those people are working on materials research. Okay. Okay, so they will be working, say for example, circuit board. It is mainly the component is silica. So if they want to prepare some silicon based materials, they have to go to the lab and prepare those materials, and after that, analyzing that material is important, whether that material is formed or not, and how does it look like, the surface. For that, these instruments are very useful. If idea when it is implemented, what was the next step? This, once they analyze, that is materials research, as I said, they have a certain instrument. We have all those instruments here. One such type of instruments is your scanning electron microscope. Okay. I'm going to tell you the another one which is called X-ray diffractometer. Can we see? Obviously, we will Yeah. see to that. So we have one more machinery. What is this? Yeah, so this is called X-ray diffractometer, and we have two X-ray diffractometers. This is sophisticated one. Okay. This is called a thin film X-ray diffractometer. Okay. So another one is called the powder diffractometer. So that is specifically to characterize the powder samples. And this is both powder as well as thin films can be characterized with the help of this instrument. Okay. So when you compare with the scanning electron microscope, which we discussed earlier, Yes. Yes. so there I said the electrons are the sources, and here the source is X-rays. X-rays. Oh. X-rays. Though X-rays can be generated from this particular part, what we are seeing here. Yes. Exactly. Yeah, This. this is called X-ray tube. From this X-ray tube, X-rays will be generated,
and at the middle what you see is called the sample holder, and as I said, powders or thin films. The Okay. samples can be kept inside the holder, X-rays will interact with the samples, and you will be capturing the patterns, which is called X-ray diffraction patterns. ఓకే There what I told was images. ఎస్ అవును Here రైట్ they are called patterns. Okay. How we see in hospitals like ECG reports, ఎస్ like scans. ఎస్ Those kind of scans we will get with the help of again the computer which we are seeing here. So for both the cases, sources are important and detectors are important. Different source here and different detectors here to capture the patterns. ఓకే సో ఈ ఇన్స్ట్రుమెంట్ అండర్ గ్రాడ్యుయేట్స్కి గ్రాడ్యుయేట్స్కి అండ్ పీజీ స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవుతుంది Yeah, so these undergraduate students, most of our students are doing projects based on these sort of materials. So once they prepare this method for different applications they are doing. Say for example, energy applications, battery applications, and then people are doing for aerospace applications, and even ISRO scientists are working on these kind of materials. So for space applications. So for all those applications, so these sort of materials, they are called advanced materials. Okay. Once you prepare those materials in lab, you have to analyze them, whether the prepared material is formed or not. For that particularly, we need this kind of instrument for phase determination. So as I pointed out there, sodium chloride, NaCl. ఎస్ ఎస్ So if the same example we can take it here, whether it is NaCl or not, you want to study, you need this instrument. ఓకే అండ్ యూ సెడ్ దిస్ మిషనరీస్ కాస్ట్ వర్త్ ఇస్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ Yeah, again this instrument is cost around 3 crores. 3 crores. Yes. సో ఇంత బడ్జెట్ మిషనరీస్ మీరు క్యాంపస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో ఇవి బేసిక్గా ఇవి కామన్ పీపుల్కి ఎలా యూజ్ అవుతాయి Yeah, so in this, for this question I can answer, we have more than 100 faculty from physics and chemistry department, and more than 100 faculty from mechanical and electronics departments. For all those who are working on materials research, this instrument is going to be the major instrument, because Okay. once you prepare the samples, once you prepare the materials, this is the primary instrument you need for analyzing the samples. Great. Not only for faculty, we have more than 500, 600 research scholars. For all of them, those who are working on materials, they definitely depend on this particular instrument. ఓకే Not only research scholars, also undergrads, Oh. also postgrads. ఓకే Those who are working on materials research, they need this. Damnly, they need this. Without this, they cannot go further. This is the first and primary characterization technique. గ్రేట్ సో రైట్ సార్ ఇస్ దర్ ఎనీ వన్ మోర్ మిషన్ ఆర్ We have another machine called, I will show you, that is called thermogravimetric analyzer, and also generally we call it as thermal analyzer. Yeah, this is called thermal analyzer. థెర్మల్ So, అనలైజర్ Thermal analyzer. Okay. As the name suggests, thermal, temperature will be playing a key role here. ఓకే So when we heat the samples, solid samples, say for example I said powder samples there. ఎస్ Same powder samples, if I keep inside, when we heat the samples with respect to temperature, Okay. when we increase the temperature, how the weight loss of the sample is happening. ఓకే Okay, so with the weight loss with respect to temperature, we can again get the enough information from that particular material, and this will be particularly used to detect the phase compositions. Okay, and then another term we call it as differential scanning calorimetry. Okay. That is embedded with this instrument. And thermal gravimetric analysis. Both concepts will be playing a key role in this particular instrument. ఓకే So thermogravimetric analysis is the mass change with respect to temperature, whereas your differential scanning calorimetry with respect to the phase change. Okay, so how the phase changes are happening with respect to temperature. ఓకే So these are in continuation of those instruments what I explained earlier. ఎస్ So this is also another key instrument which will be definitely used for students and వాట్ PhD కైండ్ scholars ఆఫ్ and మేజర్ faculty. అప్లికేషన్స్ Yeah, this will be again, no, you can combine with these. Okay, so for example, high temperature industries. Okay, those who are working on semiconductor industries, and then aerospace applications. ఏరోస్పేస్ ఆల్సో Obviously, Oh. and energy related applications. For everything, the material stability. If I want to take into the higher temperature, okay, for example, if this material is withstandable or not, how do we analyze them? By using this instrument. ఇస్ దర్ ఎనీ షెడ్యూల్ టు యూస్ స్టూడెంట్స్ ఫర్ దిస్ We are not
fixing a strict schedule. We are giving the slots based on the availability of the instruments. Okay. So whenever they submit the sample, maybe within 3-4 days they will get the data. Okay, within 3-4 days. Within 3-4 days. Great. But this compared to those instruments, this may be a little time taking process because we need to heat the sample slowly and then cool the sample slowly Okay. and analyze during the period what is happening with the sample. So Okay. it is slightly time taking process compared to the other two techniques. Yes, sir. How the faculty support to the students? Yeah, as I said, for projects. Yes. So for projects, we have called the Mentor systems, and then we call the engineering clinics projects. For these sort of projects, obviously students will go and approach the faculty members. They will guide the students how to prepare those materials, how to execute the project, and once they execute it, obviously they have to depend on these kind of characterization techniques. So Great. these are all called characterization techniques, which will be particularly used for those who are working on materials. Under faculty vigilance. Obviously. Oh, great. So finally, what do you want to say about CAF lab? Yeah, this CIF with a huge motto we have developed in our campus. So we are spending crores together to equip this laboratory particularly. We started with benchtop XRD and we started with thermal analyzer and SEM, and we have coming up line this FE-SEM and another instrument called NMR. So it is gradually expanding this And instrumentation major beauty facility. is it is useful to the undergraduates. Everybody from yes, students to scholars, Yes. PhD scholars, and obviously faculty members also getting benefited with this instrumentation facility. So ultimately, university is trying to give full support for researchers, those who are engaging with their recent research advancements. For them, definitely it will be a very good instrumentation facility. Infrastructure is ultimately superb, sir. Yeah, Yes. thank you very Right. much. Thank Yeah. you, sir. Thank you. Thank you very much. Thank you. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. ఇప్పుడు మనతో విఐటి స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్స్ డీన్ డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఎస్ సార్, స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్స్ గురించి మాట్లాడుకునే ముందు విఐటి గురించి మాట్లాడుకుందాం సార్. మీరు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 27 years మీరు విఐటితో ఆ జర్నీ అనేది చేశారు. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? It's really a great experience working or interacting with the teachers of VIT and working in this environment. One good observation is that whether the faculty member, any faculty member you take, because of the culture, irrespective of their background, automatically they will set and they will show the excellence either in terms of academics and research. ఓకే. Because of the environment, ఎస్ be it students, be it faculty. ఎస్. సో విఐటి అనేది ఫస్ట్ నుంచి ఇదే లొకేషన్లో ఉందా సార్? No, ఇది ఈ 2017 నవంబర్ డిసెంబర్ టైంలో ఇక్కడ తీసుకొచ్చారు ఈ క్యాంపస్కి. ప్రీవియస్లీ ఐ వాజ్ విత్ వెల్లూర్ క్యాంపస్. వెల్లూరు క్యాంపస్. ఓకే. సో ఇక్కడ 2017 నుంచి స్టార్ట్ అయింది. ఫ్రమ్ ద బిగినింగ్ వి వర్ హియర్. గ్రేట్ గ్రేట్. సో స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్స్ ఓవర్ వ్యూ అంటే మీ డిపార్ట్మెంట్ గురించి, మీ స్కూల్ గురించి ఏం చెప్తారు? First, let me say that the School of Advanced Sciences comprises three units, three departments: mathematics, physics, and chemistry. ఓకే. All the three departments put together, we have about 150 faculty members. ఓకే. Faculty members are drawn from excellent institutions with academic and research background. Then, yeah, we are also operating some programs, bachelor's program and master's program. For example, BSc, MSc Data Science program we have. ఓకే. Then we have MSc Energy related courses, ఓకే. and MSc Chemistry we have. ఓకే. Then research program in all the three departments: math, physics, chemistry. About 300 research scholars are working with us. They will get a good amount of scholarship ఓకే. for about 3 years. Now extension is also possible. They are doing good job. Yes, sir. Except education, what kind of support that you give to the students? We have several clubs also. Okay. About 85 to 100 clubs we have.
They can choose a club of their choice. They can actively participate in that. That is one way of doing. Management at schools also will encourage to participate the candidates outside the institutions in all the events, be it academic or extracurricular activities. ఓకే And in the process of training, we will conduct workshops, FDPs, conferences, etc. And we allow them to sit at free of cost most of Free the of time. cost, Yeah. oh. All the students will come and sit. We encourage them to. గ్రేట్ A good number of events we are conducting. గ్రేట్ సో వాట్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాబ్స్ అండ్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్స్ We have, I can say that management has a greater vision to make the students global leaders in almost all the disciplines. Not just in the School of Advanced Sciences, across all the schools. So whatever that we request, we will get. Only thing is, at a right time, we have to put a request. Definitely, it will be granted. గ్రేట్ Yeah. సో In ఫైనల్ In recent times, we have spent about more than 4 crores for updating our research labs. గ్రేట్ I think our head of the departments will take you to the labs. ఎస్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ Thank you very much. Thank you. ఎస్ ఇప్పుడు మనం సాస్ ల్యాబ్లో ఉన్నాం స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్స్ ల్యాబ్ ఇప్పుడు మనతో ప్రొఫెసర్ డాక్టర్ నాగార్జున గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో సార్ హలో మ్యామ్. యా సో ఈ ల్యాబ్లో చూసుకుంటే చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి సో బేసిక్గా ఏం యాక్టివిటీస్ జరుగుతుంటాయి సార్ ఇక్కడ బిఫోర్ గోయింగ్ టు దట్, నా పేరు నాగార్జున నీల్లా. ఐఎమ్ సర్వింగ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. ఓకే ఓకే, అండర్ దిస్ డిపార్ట్మెంట్ కరెంట్లీ 30+ faculty members, they are working. Okay, in the variety of domains. ఓకే Okay, start from theoretical, experimental. Okay, they are all well trained. Okay, from internationally or globally reputed universities. గ్రేట్ గ్రేట్ Okay, PhD or postdoc. Okay, after completing their service there, they came and joined in the VITP University. Okay. ఓకే In the, I mean, already VITP is a diverse field of faculty Yes, members. yes. వాళ్ళు ఏంటంటే చాలా ఏరియాలో పని చేస్తుంటారు అనమాట. అంటే ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్. ఓకే, హౌ దీస్ ఫిజిక్స్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్, ఎస్పెషలీ బ్యాటరీస్, బయోఫిజిక్స్, సెన్సార్స్, యాక్చుయేటర్స్, కమ్యూనికేషన్. ఓకే, ఈవెన్ now recently hydrogen, I mean renewable energies, hydrogen, green hydrogen. Okay, battery technologies, solar harvesting technologies, decarbonization technologies. I think now మనం ఎనర్జీ క్రిస్ లో ఉన్నాం కదా ఇప్పుడు, ఆల్రెడీ మనకు తెలిసిందే. ఎస్ ఈ టైంలో మనకి డీజిల్, పెట్రోల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంప్లీట్ అయితే అండ్ మనకి ఈవీ ఇస్ బూమింగ్ సార్ యా, కాబట్టి ఇప్పుడు ఈ రెన్యూబుల్ ఎనర్జీలో ఈ డీజిల్, పెట్రోల్ వాడడం వల్ల కార్బన్ వస్తుంది. ఆ కార్బన్ ని నెట్ జీరో ఎమిషన్ చేయాలన్నమాట. దట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ గవర్నమెంట్ బై 2050. ఓకే Okay, 2050 and globally 2070. ఓకే Okay, in line to this, we are offering Department of Physics. Okay, one interdisciplinary master program, ఓకే MSc Energy Science and Technology. Okay, the same program, this is a 2-year program. ఓకే In this program, we are going to be teach about all type of energies. Okay, those technologies. Okay, how the training and till how to testing and utility. Okay, these are all the training will be provided during the program. ఓకే The same program we are going to be tie up with 1+1. Okay, 1 year they can study here, 1 year they can go and study there in the University of Newcastle, Australia. ఆస్ట్రేలియా Australia. Okay, 1 year. Sounds I mean, good. yeah, the degree will be awarded by the University of Newcastle after completing the second year there. Okay, they are also eligible to join industrial jobs as well as fully funded PhD programs. ఓకే Okay, I mean, I think now alternative to America, ఎస్ ఎస్ Australia is a very good option for Yes, them yes. to choose their career ఎస్ path. ఎస్ దీంతో పాటు ఏంటంటే మేము బీటెక్ డిగ్రీ వాళ్ళకు, బీటెక్ డిగ్రీస్కి అంటే కంప్యూటర్ సైన్స్కి, ఎలక్ట్రానిక్స్కి, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, లా వాళ్ళకి, బిజినెస్ స్కూల్ వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఫౌండేషన్, అడ్వాన్స్డ్ కోర్సెస్ కూడా
ఆఫర్ చేస్తాం అనమాట. ఓకే, గ్రేట్. Okay. సో రీసెర్చ్ ఓరియంటెడ్ గా మరి యా ఈ అలాగే ఇప్పుడు మాకు ఇక్కడ రీసెర్చ్ స్కాలర్స్ కూడా నేను చెప్పాను ఈ డొమైన్స్లో అన్నిట్లో ఫ్యాకల్టీ కింద పనిచేస్తూ ఉంటారు. ఓకే. పనిచేస్తూ ఉంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ట్రైనింగ్ కోర్సెస్ కూడా ఉంటాయి, కంపల్సరీ కోర్సెస్. అంటే వాళ్ళకి బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి కదా, ఫౌండేషన్స్ అనేది ఉండాలి కదా. ఇది చూసింగ్ దేర్ పార్ట్. ఇంట్రెస్ట్ అనేది ఒక పార్ట్ అయితే, బట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్. యా ఇన్ఫర్మేటివ్ కోర్సెస్ అనేటివి ఫ్యాకల్టీ డిజైన్ చేస్తారు పిహెచ్డి వాళ్ళకి కూడా. ఓకే. వాళ్ళకు కూడా within 1 year దే హ్యావ్ టు క్లియర్ ద కోర్సెస్. ఆ క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు దే ఆర్ ఎమర్జింగ్ ఆర్ డెడికేటెడ్ డొమైన్ దే విల్ చూస్ అండ్ దే విల్ వర్క్ ఫర్ దేర్ పిహెచ్డి ప్రాబ్లమ్. గ్రేట్. ఓకే. పిహెచ్డి ప్రాబ్లంలో వాళ్ళు ఈ ల్యాబ్స్ అన్నీ వాడతారు అనమాట. సింథసిస్ ల్యాబ్స్, క్యారెక్టరైజేషన్ ల్యాబ్స్, క్యారెక్టర్ మెటీరియల్స్ సింథసిస్ చేసిన తర్వాత ఈ మెటీరియల్స్ ఎక్కడెక్కడ how best way it is going to be suitable to the applications. Applications in the sense like I mentioned, energies, batteries, solar, decarbon, ఏదైనా కార్బన్ క్యాప్చర్ చేస్తుందా లేదా, ఇట్లాంటి ఈవెన్ హైడ్రోజన్ స్టోర్ చేస్తుందా లేదా ఈ మెటీరియల్స్, ఇవన్నీ కూడా స్టడీస్ పీపుల్ సూటబిలిటీ ఆఫ్ ద ఫైండింగ్ ద అప్లికేషన్స్ దే విల్ లెర్న్. సో దే విల్ పబ్లిష్ ద వర్క్స్ ఆల్సో. గ్రేట్. సో ఒక ప్రొడక్ట్ ని కంప్లీట్ అనలైజ్ అయిపోయిన తర్వాత వాట్ అబౌట్ ఫండ్స్ క్యాంపస్ నుంచి? వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. సి ద ఫండింగ్ అనేది ఇక్కడ 2 ways గా వస్తుంది. ఓకే. ఒకటి వచ్చేసి ఇంటర్నల్ స్టీర్ గ్రాంట్. ఓకే. ఫ్యాకల్టీస్ వచ్చిన తర్వాత దే విల్ ప్రపోజ్ ద దేర్ డొమైన్ అండ్ దే విల్ ఇనిషియల్గా వాళ్ళు ఏంటంటే ఇన్స్టిట్యూట్ సపోర్ట్ చేస్తుంది అప్ టు 10 lakhs వరకు. 10 lakhs వరకు ఫ్యాకల్టీకి. ఓకే. ఆ టైంలో వాళ్ళు దాని మీద ప్రపోజల్ రాసుకొని ఎక్స్పాన్షన్ ఆఫ్ దట్ ప్రపోజల్ దే విల్ గో టు ఎక్స్టర్నల్ ఫండింగ్ ఏజెన్సీస్ అనమాట. ఇండస్ట్రీస్కి వెళ్తారు. ఈవెన్ ఏంటి గవర్నమెంట్ ఫండింగ్ ఏజెన్సీస్ లైక్ డిఎస్టి, ఏఎన్ఆర్ఎఫ్, ఓకే, ఇవన్నీ కూడా సిఎస్ఐఆర్, ఇలా ఈవెన్ నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ బయలాటరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అంటే బయలాటరల్ అంటే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ అనమాట. ఇండియాలో ఇండో జపాన్, ఇండో జర్మనీ, ఇండో యూకే ఆర్ ఇండో యుఎస్ఏ, ఇలాంటి ప్రాజెక్ట్స్, ఇండో ఆస్ట్రేలియా, ఇలాంటి ప్రాజెక్ట్స్ని కూడా అక్కడ మనకు టైప్తో మనం అప్లై చేసుకోవచ్చు. సో విఐటిలో ఇప్పటి వరకు ఎన్ని ఇన్నోవేషన్ ఐడియాస్? వెరీ గుడ్. ఇదేంటంటే ఫిజిక్స్ డిపార్ట్మెంట్ కరెంట్లీ హ్యాండిలింగ్ ద కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ ఫండింగ్ ప్రాజెక్ట్స్, all projects, all put together. Physics department alone, how many? More than 2 crores they are handling currently. Oh. Okay. Then entire School of Advanced Sciences, above 5 crores we are handling now projects. Great. Okay. Yes. So actually ఇక్కడ చాలా ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి మరి. సో ఇవన్నీ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అని? అవును మేడం. See these labs people can use it for using materials ని డెవలప్ చేయడానికి, డెవలప్ చేసిన మెటీరియల్స్ ని వెరైటీ ఆఫ్ కాంపోజిషన్ ఫంక్షనల్ మెటీరియల్స్ని తయారు చేయడానికి, ఆ ఫంక్షనల్ మెటీరియల్ తయారు చేసిన వాటిని ప్యూరిఫై చేయడానికి, ఆ ప్యూరిఫై చేసిన వాటిని స్టోర్ చేసి ఆ స్టోర్ చేసిన దానికి హౌ ఇట్ విల్ బి బిఫోర్ గోయింగ్ టు ద ఫైనల్ క్యారెక్టరైజేషన్, ట్రాన్స్పోర్టేషన్లోనో వాళ్ళు వెళ్ళి వితౌట్ డిగ్రేడింగ్ ద ప్రాపర్టీస్. ఓకే. దే విల్ టెస్ట్ ఇట్ విత్ అడ్వాన్స్డ్ టూల్స్. ఓకే. అడ్వాన్స్ టూల్స్ని మా యూనివర్సిటీలో సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ అనేది ఉంది. దాని కింద FESM, ఓకే, SEM, స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, పౌడర్ XRD, థిన్ ఫిల్మ్ XRD, DSA, TGA అండ్ థర్మల్ గ్రావిటోమెట్రిక్ అనాలిసిస్. ఓకే. ఈవెన్ వీటితో పాటు ఇంకోటి కూడా ఉన్నాయన్నమాట, థిన్ ఫిల్మ్స్ ఫామ్ చేసేవి, RFDC మ్యాగ్నెటిక్ స్పటరింగ్ సిస్టమ్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మైక్రోచిప్స్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ కూడా నౌ దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ ఫౌండేషనల్ బ్లాక్స్ ఫర్ అడ్వాన్సింగ్ ద టెక్నాలజీస్ లైక్ సెమీకండక్టర్ టెక్నాలజీస్, electric vehicles technologies, hydrogen technologies. I think decarbonization, how it is important for vision of Andhra Pradesh 2047, at the same time government of India also. రైట్. సో మరి విఐటిలో చదువుకున్న స్టూడెంట్స్కి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఎంత యూజ్ అవుతుంది అంటారు? ఇప్పుడు చూడండి, దీంతో పాటు అడ్వాన్స్డ్ మేము మాట్లాడండి, దీంతో ఇప్పుడు కరెంట్గా ఈవెన్ నా క్వాంటమ్ టెక్నాలజీస్ చాలా మంది మాట్లాడుతున్నారు. క్వాంటమ్ టెక్నాలజీస్ విల్ కమ్స్ ఇన్ ఫ్యూచర్. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్డ్ దిస్ ప్లేస్ యాజ్ క్వాంటమ్ వ్యాలీ అండ్ హైడ్రోజన్ వ్యాలీ ఆల్సో. ఓకే. మేబీ ఇన్ ద ఫ్యూచర్ వాట్ ఈస్ ఇంటెన్షన్ ఈస్ quantum technologies or hydrogen technologies, they have to build here, transport the hydrogen to export to the other countries. Okay. That is the aim. Okay. Even quantum computers also. Right. Okay. We need not to depend on other other countries to our already indigenous technologies people are
మీన్ బూమింగ్ ఇన్ దిస్ ఏరియా. ఎస్ సార్. కాబట్టి ఈ లైన్లో చాలా మ్యాన్ పవర్ని డెవలప్ చేయడానికి ఓకే ద ఇంటర్డిసిప్లినరీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ డొమైన్ టు సాల్వ్ ద హౌ బెస్ట్ వే వీ విల్ గివ్ ద బెస్ట్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్స్, సొసైటల్ ప్రాబ్లమ్స్. రైట్. సో Okay, in line to the demands of our comfort. రైట్. సో ఎనీథింగ్ యూ వాంట్ టు సే అబౌట్ SAS Lab? Yeah, see, our I mean, apart from our our research, okay, we are also typing with industry. I mean, collaborations like Okay. industrial MOUs. Through that, even academic MOUs. Like we have an industrial MOU, Quantum QPI, and Okay. Nippon Nanotechnologies, and even this one, like we have a MOU with Bhagat Private Limited and Amar Raja Battery Technologies. These are the industrial domains. Okay. Even we have an academic partners also. We are all, I mean, as I mentioned initially, the 1+1 Australia, yes, the University of Newcastle, Yes. Australia, Yes. and the University of Colorado, Denver, USA. Okay. Even the some foreign universities we are going to typing with the school, okay, as part of the department. Great. Well, that's how we are, our faculty members making the collaborations with faculties to, I mean, come up with solving the, I mean, collectively inputs taking and giving the best solution to the, I mean, the need of the problem. Right. Yes. Thank you. It was really nice talking to you. Thank you, ma'am. Thank you so much. ఎస్, ఇప్పుడు మనం SAS ల్యాబ్లో అయితే ఉన్నాం. మనతో కెమిస్ట్రీ HOD డాక్టర్ రమాకాంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. Yeah. ఎస్ సార్. సో ఈ ల్యాబ్లో చూసుకుంటే లాట్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయండి, లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి అని అర్థమవుతుంది. సో బేసిక్గా ఇక్కడ డైలీ యాక్టివిటీస్ ఏం జరుగుతుంటాయి సార్? So first of all, I would like to emphasize on our department, ma'am. ఓకే. So the Department of Chemistry at VIT AP University is offering MSc courses actually, Okay. particularly MSc Chemistry in collaboration with Japanese-based MNC, Okay. that is Mitsui Kinzuko Components India Private Limited in Haryana, and another course is MSc Organic Chemistry specialization, and MSc Analytical Chemistry and MSc Pharmaceutical Chemistry. ఓకే. So these are the master's course being offered at VIT University at present. And recently we have launched another bachelor's course, that is BSc Biochemistry with Artificial Intelligence or Biotechnology as minor. Great. So AI is now booming, right? Yes, ma'am. So for So that, such that it will be benefit for these students actually. AI Okay. also they can choose as minor in BSc Biochemistry. And apart from that, master's and bachelor courses and PhD research courses or doctoral level courses are also being offered at VIT University. These are about the courses offering at VIT University. so what are the activities are done here? Yeah. So mostly the curriculum is designed such that it is a part of industrial oriented curriculum actually. Okay. So first, for example, if you take a master's course, the first 3 semesters they are undergoing training at these laboratories, and last semester it is mandatory for the student to do internship at industry or company or academic top rated institute actually. So that is the kind of last semester it is a must actually. Okay. So, and one of the important and very good thing is whatever our students at the last semester they are going for internship, all 100% internships. 100%. Yeah, 100% internships. And internships also, the beauty is we are not paying anything actually. So the company is paying for internship amount actually for the students. Great. It's a wonder actually. Yes, ma'am. And once the internship is completed, the company they are offering the placements. So that is the because of the excellent curriculum design. Actually, how is it possible, sir? How is it possible? Yeah. Oh. So the thing is, whatever the student, irrespective of the student, once the student enters VIT University, so there is a big transformation actually. So it is, of course, it is because faculty, because our faculty base is from most of the faculty has been recruited through campus recruitment placements, and so they are from most of premier institutes like from India and abroad. Because some people have done their PhD at premier institutions like IITs, IISc, and some people have done postdoctoral fellows at Japan, USA, and Max Planck Institute, Germany, etc. So like that actually they are from prominent institutes. So their training is also research-oriented training. So Okay. hence they are excelling
and in companies, and hence they are getting very good jobs in thing. So 100% internship, 100% placements also. సూపర్ నెంబర్ యాక్చువల్లీ. Yes, ma'am. సో So- ఒకవేళ ఒక స్టూడెంట్కి ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఉందనుకోండి, సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంటుంది, అంటే ఫ్యాకల్టీ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది? Yes. Actually here mentor mentee ma'am, actually this is a kind Mentor? of mentor mentee, okay, training. So okay. mentor mentee guidance we can call it as actually. ఓకే. So because the faculty is treating a student as a kid, as a Okay. baby, own baby, right? Yes, yes, right. So more interaction actually. Okay. So if he has some ideas actually, so the faculty will help, okay, in giving very good inputs, suggestions actually, to bring or to convert this model or idea into business model. ఓకే. So our business or industrial oriented kind of either prototype model or kind of a patent, it will be converted actually. If it is So, successful, what about patent rights? yeah, if it is successful, it will be the patent will be granted either from US patent or Indian patent. It doesn't. And if it is success, we can also beyond, the students will become entrepreneurship. Yes, That yes, is sir. another kind of advantage. So the student also can start his own startup company from VIT itself actually here. So that is the kind of encouragement given or guidance given by the faculty members actually. In chemistry department, how many experiments are done, successfully done? Not experiments ma'am, this is a kind of patents actually all together under School of Advanced, because the Department of Mathematics, Department of Physics, Department of Chemistry under the umbrella of School of Advanced Sciences. This is a school, like a big school. Yes, yes, yes. So under this school, so we have almost whole university itself 500 plus patents ma'am. So the school itself has more than 100 patents actually. So it is combinedly the faculty as well as the students actually. Okay. S- So what kind of major chemicals are there here? Yeah, so mostly ma'am actually the chemicals related to BTech, bachelor's degree and master's degree, MSc and PhD, doctor level also. So all the chemicals actually through contingency fund they will procure, and this is being utilized, and very good number of publications in terms of patents and even research projects also we are getting, because of course the faculty base is from very premium institutions. Yes, yes, sir. They are getting very good external funding grants actually. So the Department of Chemistry as of now has almost achieved almost more than 3 crores of external funding from DRDO as well as ANR of Anusandhan National Research Foundation, Okay. and also DST, different Department of Science and Technology, and kind of medical association also actually. Yeah, So great. these are the kind. Great. So how much you are happy with VIT? 100% happy man, because it is happy to integrate with the young minds such as students, Yes, yes. and such that the students and faculty work together. So that is the best place actually, What without was any the doubt. bond between faculty and student? Okay. How it like? Yeah, it is a kind of, see, for it's a kind of no variation at all. No, okay. So if the innovative, okay, he is coming with some kind of suggestions or something, Yes. definitely the faculty will help like his own child. Okay, own child. There is Okay. no kind of that kind of other thing, Okay. but very good interaction, such that it will be evolved into a good business model or very prototype model or in patent or publications. Mostly the output will be in the form of publications, patents or prototype mostly. And in fact, if the student is more enthusiastic, he can also become entrepreneur, and he can start his own startup from VIT AP University itself. That's the greatest thing. And of course, VIT AP University is providing the funding for applying patents. Internal funding. Internal funding. Oh. So that is the VIT is encouraging, and not only that one, apart from that one, R&D facilities actually. Research, excellent research. So as of now, very good research facilities we have, Yes, yes, high-end, sir. Yes. state-of-the-art research And facilities. advanced. Facilities we Yes. have. So particularly as okay, X-ray diffraction and scanning electron microscopy, usable spectrophotometer and FTIR spectrometer and fluorescence and chemical vapor deposition and many instruments, okay, and microscopes also. And some more are in pipeline. So gas chromatography as well as nuclear magnetic resonance spectrometer, these are in the pipeline actually. We hopefully will get it actually. Great. Such that all together, so Yes, it is a yes. kind of unidirectional we are going. So all round kind of okay, multi. Yes, yes, such that exactly. student obviously will get output. There is Yes, nothing yes, sir. okay. It's Great like a teamwork actually. teamwork, definitely Yes, sir. teamwork actually. Yes, yes, sir. Because student will work at the same time, faculty parallelly he will work actually. Then Okay. that's why
So the success for బ్యూటీ placements, ఆఫ్ సక్సెస్. yeah, beauty of success, both will work. రైట్. So that's the greatest thing. Yes. Thank you, sir. Thank you. It was Thank really you. nice talking to Thank you. you. Thank you. ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఫైనల్ అనాలిసిస్ అనేది ఈ ల్యాబ్లోనే జరుగుతుంది. అండ్ మనతో ల్యాబ్ టెక్నీషియన్ భాను ప్రకాష్ గారు ఉన్నారు. హలో అండి. హాయ్ మ్యామ్. సో ఏంటండి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఏంటి? ఇక్కడ మనకి ఏదైతే బయట మెటీరియల్ మనం సింథసిస్ చేసామో దాని ఫైనల్ ప్రోడక్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ మీద మనం చెక్ చేస్తూ ఉంటాం. ఇది పోలరైజ్డ్ మైక్రోస్కోప్ అంటారు. దీని ఇంపిడెన్స్ ఎనలైజర్, అది ఎలక్ట్రోకెమికల్ వర్క్ స్టేషన్. ఓకే. అనదర్ థింగ్ కండక్టివిటీ టెస్ట్. ఓకే. సో ఫస్ట్ అసలు బేసిక్ ఇక్కడితో స్టార్ట్ చేద్దాము. ఓకే. సో ఒక ఐడియాని ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఇక్కడికి తీసుకొస్తారు. ఎలా ఇది అనాలిసిస్ అనేది ఎలా చేస్తారు ఇక్కడ? యాక్చువల్గా దీనికి మల్టీపర్పస్గా మనం యూజ్ చేసుకోవచ్చు. పౌడర్స్ కానీ, లిక్విడ్స్ కానీ, జెల్స్ కానీ. దాని యొక్క ప్రైమరీ స్ట్రక్చర్ యాక్చువల్గా మనం సిఐఎఫ్ ల్యాబ్లో చూసింది మోర్ అడ్వాన్స్డ్ వన్. ఇది వచ్చేసరికి జస్ట్ ప్రైమరీ, అంటే సర్ఫేస్ చూసేసి ఓకే ఇది పౌడర్ పైన పోర్స్ ఉన్నాయా లేదా జస్ట్ దాని స్ట్రక్చర్ డిఫైన్ చేస్తాం. ఓకే. సో అబ్జర్వేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది మనకి? యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం అబ్జర్వేషన్ చేస్తాము. శాంపిల్ అనేది ఇక్కడ పెడతాము. ఓకే. ఇక్కడ నుంచి లైట్ పాస్ చేస్తాం అనమాట. కింద సోర్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి లైట్ పాస్ చేసి శాంపిల్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఆ శాంపిల్ క్వాంటిటీ అనేది ఎంత పెట్టాల్సి వస్తుంది? నియర్లీ ఒక 100 mg. 100 mg ఈజ్ ఎనఫ్. ఓకే. సో వాట్ అబౌట్ దిస్? ఇది ఇంపిడెన్స్ ఎనలైజర్. యాక్చువల్గా ఇది మన సూపర్ కెపాసిటర్స్ అనేది మనం యాక్చువల్గా చిప్స్లో కానీ అడ్వాన్స్డ్ చిప్స్లో యూస్ చేస్తూ ఉంటాం వాటి మెటీరియల్స్. హౌస్ ఇట్ వర్క్స్? యాక్చువల్గా మనకి కింద ఓవెన్ ఉంటుంది. దాంట్లో మనం శాంపిల్ అనేది పెడతాం అనమాట. యాక్చువల్గా దిస్ ఈజ్ ద శాంపిల్ హోల్డర్. ఓకే. వీ కెన్ కీప్ అవర్ శాంపిల్ హియర్. ఎగ్జాక్ట్లీ మిడిల్లో పెడతామండి. ఓకే. అది కూడా మనకి రౌండ్ పెల్లెట్స్లో ఉంటుంది. పెట్టినప్పుడు ఇక్కడ మనకి కరెంట్ అనేది పాస్ చేస్తాం బై ద హీట్. అప్పుడు మనకి మన శాంపిల్ అనేది ఎంతవరకు రెసిస్ట్ అవుతుంది, ఎంత కరెంట్కి ఎంత టెంపరేచర్ అనేది మనం డిఫైన్ చేస్తాం ఇంపిడెన్స్ ఎనలైజర్. ఓకే. ఓకే. గ్రేట్. గ్రేట్. ఎస్. సో వాట్ అబౌట్ దిస్? ఇది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తాం యాక్చువల్గా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా చెప్పాలంటే మనం షాపింగ్ మాల్స్లో మన డివైస్ వాళ్ళే స్కాన్ చేస్తారు తెలుసు కదా. అవునవును. దాంట్లో ఒక థిన్ వైర్ అనేది ఉంటుంది అనమాట. దాంట్లో ఏవైతే మెటల్స్ కానీ మనకి బాంబ్స్ రిలేటెడ్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా డిఫైన్ చేయడానికి ఒక స్మాల్ వైర్ సెన్సార్స్ దీని నుంచి మనం డిఫైన్ చేస్తాం. ఓకే. సో అంటే ఎలా ఎక్స్పెరిమెంట్ అనాలిసిస్ ఎలా చేస్తారు దీని నుంచి? యాక్చువల్గా ఇది పర్టికులర్గా కంప్లీట్లీ ఇది మనకి మ్యాగ్నెటిజం రిలేటెడ్ కంప్లీట్గా. ఇది దీని నుంచి పవర్ సప్లై ఇక్కడికి ఇస్తామండి. శాంపుల్ అనేది ఈ మధ్యలో పెడతాము. మనం ఎప్పుడైతే మన మ్యాగ్నెటిజం అప్లై చేస్తామో ఈ కరెంట్ సమ్ డిఫరెన్స్ అనేది మనం శాంపిల్లో అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఓకే. ఆ అబ్జర్వేషన్ని బట్టి మన ఎంత సెన్సిటివిటీ ఉన్నదో మన శాంపిల్కి మనం డిఫైన్ చేస్తాం యాక్చువల్లీ. రైట్. రైట్. సో వాట్ ఈస్ దిస్? దిస్ బోత్ ఆర్ సిమిలర్. యాక్చువల్గా ఇది మనకి బ్యాటరీ టెస్టింగ్ సెటప్ అని చెప్పొచ్చు. బ్యాటరీ టెస్టింగ్ సబ్. గ్రేట్. గ్రేట్. సో వాట్ అబౌట్ దిస్? దీన్ని యాక్చువల్గా మనం 4 probe అంటాము. 4 probe సెటప్. ఓకే. దీని నుంచి మనం ఒక మెటీరియల్కి కానీ ఎంత కండక్టివిటీ, ఇట్స్ మీన్స్ దట్ ఎంత కరెంట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది మనం డిఫైన్ చేస్తాం యాక్చువల్లీ. సో యాక్చువల్గా మనం మెటల్స్ యూస్ ఇస్తాము, వాటర్ లిక్విడ్స్ యూస్ ఇస్తాము, జెల్స్ కూడా యూస్ చేయొచ్చు దీనికి. ఓకే. ఓకే. యా. ఎస్. ఇప్పుడు మనతో మ్యాథమెటిక్స్ హెచ్ఓడి ప్రొఫెసర్ రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. Hello, madam. హౌ ఆర్ యూ? Yeah, we're good. So, Yeah. how are you? ఐఎమ్ గుడ్ సార్. సో మ్యాథమెటిక్స్ అనగానే ఒక కైండ్ ఆఫ్ ఫోబియా ఉంటుంది సార్ స్టూడెంట్స్కి. కంప్లీట్ ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా టఫ్ అనే అనిపిస్తూ ఉంటుంది. బట్ మన విఐటి బ్యూటీ ఏంటంటే మ్యాథమెటిక్స్ కూడా ఒక ల్యాబ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఏం సార్ అంటే రెగ్యులర్గా మ్యాథ్స్లో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి? యాక్చువల్గా ఇప్పుడు మేము మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్గా చూసుకుంటే ఇంజనీరింగ్కి ఒక సర్వీస్ డిపార్ట్మెంట్గా ఉన్నాము. అలానే మాకు ఓన్ ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతాయి.
సో ఈ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఏంటంటే మేము ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంటాము. అలానే రెగ్యులర్గా ప్రోగ్రామ్ మాకు బీఎస్సీ ఎంఎస్సీ డేటా సైన్స్ ప్రోగ్రామ్స్ 2 ఉన్నాయి. అలానే బీఎస్సీ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ అనలిటిక్స్ ప్రోగ్రామ్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాము. ఓకే. అది ఒక ప్రోగ్రామ్ అన్నది. వీటి వరకు కూడా మేము మా సొంత అంటే వీళ్ళందరూ మా ఓన్ స్టూడెంట్స్ కింద మేము ట్రీట్ చేస్తాము. మా సొంత ప్రోగ్రామ్స్ కాబట్టి వీటికి కూడా మేము కోర్సెస్ ఆఫర్ చేస్తుంటాము. ఈ కోర్సెస్ అన్ని కూడా ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే, ఒకప్పుడు మ్యాథ్ మీరు అన్నట్లు చూస్తే ఈక్వేషన్ ఫార్ములా బేస్డ్ మీద రన్ అవుతా ఉండేవి, డెరివేషన్స్ ఎక్కువగా. వీటితో పాటు ఇప్పుడు కొత్తగా ల్యాబ్ ఎంబెడెడ్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేశాము. అంటే బీటెక్ స్టూడెంట్స్ కానీ లేకపోతే మన బీఎస్సీ డేటా సైన్స్ స్టూడెంట్స్ ఎవరికైనా మ్యాథ్ కోర్సెస్ కానీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ కోర్సెస్, ఇంతకుముందు పాత రోజుల్లో మనం చూసుకుంటే సి ప్రోగ్రామ్ కానీ లేకపోతే C++ అని చూసుకొని ఫోర్ట్రాన్ అని రన్ అయ్యేవి. వీటన్నిటికీ కూడా థియరీతో పాటు ప్రాక్టికల్స్ జరిగేవి. కంప్యూటర్స్లో ప్రోగ్రామ్స్ అనేవి రన్ చేసి చూపిస్తూ ఉంటాం, అవుట్పుట్ వస్తుందా రాదని. ఇలానే ఇప్పుడు మ్యాథ్ కోర్సెస్ కనుక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తీసుకుంటే లోకల్ కాలేజెస్లో మామూలుగా మనం ఇంజనీరింగ్ 1 అని ఇంజనీరింగ్ 2 అని తీసుకుంటాము. మనకి ఇక్కడ స్పెసిఫిక్గా డిజైన్ చేసిన కోర్సెస్ కాబట్టి మాకు క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి. ఇంకా డిస్క్రీట్ మ్యాథ్ అని, లీనియర్ ఆల్జీబ్రా ఇవన్నీ ఉన్నాయి. వీటికి మేమేం చేస్తున్నామంటే కోర్స్ని ప్రతి కోర్స్కి ల్యాబ్ ఎంబెడెడ్ కోర్స్గా తీర్చిదిద్దారనమాట. స్టూడెంట్స్ కనుక మనం చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ పైథాన్ ఎక్కువ ప్రోగ్రామ్ డేటా సైన్స్ కానీ ఏఐ బేస్లో రన్ అవుతున్నాం అనేది. రీజన్స్ ఏంటంటే, ఒకటి ఓపెన్ సోర్స్ అండ్ అదర్స్. ఇప్పుడు మ్యాట్లాబ్లో కూడా మనం ఉపయోగించేసి చాలా రకమైనటువంటి యూసేజ్ ఉన్నది ప్రైవేట్ సెక్టర్లో కూడా. బట్ ఇవన్నీ కూడా బయటికి స్టూడెంట్స్కి తెలియవు. సో ఇవి మ్యాట్లాబ్ అనేది ఒక పెయిడ్ వర్షను. దీనివల్ల ఎలాంటి ఓన్లీ చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం లేకపోతే పెద్ద రీసెర్చ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అని చూస్తాం. కానీ రీసెంట్ ఇంటరాక్షన్స్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసేసారు. లైక్ లింక్డ్ఇన్ కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ మ్యాట్లాబ్ యొక్క వర్షన్స్ బిహైండ్లో రన్ అవుతూ ఉంటాయి. లేదా సిమ్యులేషన్స్, కార్ యొక్క సిమ్యులేషన్స్, ఇలాంటివి కూడా చాలా రకమైనటువంటి యాక్టివిటీస్ మ్యాట్లాబ్ బేస్డ్ కూడా చూస్తూ ఉంటాయి. ఎందుకంటే పైథాన్ అనేది ఒక ప్రోగ్రాము, పైథాన్ కొన్ని చేస్తుంది కొన్ని చేయలేదు. అలానే మ్యాట్లాబ్ ఇలానే చూసుకుంటే మన మ్యాట్లాబ్ కూడా కొన్ని చేస్తుంది కొన్ని చేయలేదు. అంటే వీటికి టైం బౌండ్ ఉంటుంది, ఎర్రర్ ఉంటుంది. టైం అనేది ఏంటంటే ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎంత ఫాస్ట్గా రన్ అవుతుంది, ఎంత ఎఫిషియెంట్గా రన్ అవుతుంది, ఎర్రర్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మ్యాటర్స్ అనమాట. అన్ని ఎన్విరాన్మెంట్లో అన్ని సెట్ కావు. సో వీటిని చూసేసి కాబట్టి ఇప్పుడు చూడండి, మనకి పైథాన్ అనేది ఓపెన్ సోర్స్. బట్ ఓపెన్ సోర్స్ అయినప్పటికీ కూడా ఈ ప్రైవేట్ ఇవి డెవలప్ అయినటువంటివి పెయిడ్ వర్షన్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ మీద మ్యాథమెటికా కానీ మ్యాట్లాబ్ కానీ ఇవి ఎలా రన్ అవ్వగలుగుతున్నాయంటే SPS ప్యాకేజెస్ కానీ SPSS ఇవన్నీ కూడా ఇంకా స్టిల్ అవి వాటి యొక్క ప్రాధాన్యత వాటికి ఉన్నది కాబట్టి అవి రన్ చేయగలుగుతున్నారు. గ్రేట్. సో కంపారిటివ్లీ అదర్ యూనివర్సిటీస్కి, VITకి ఎస్పెషల్లీ మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో స్పెషాలిటీస్ అంటే ఏం చెప్తారు? అదర్ యూనివర్సిటీస్తో పోల్చుకున్నప్పుడు మనకి VIT ఏపీలో మీరు చూస్తూనే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసేటువంటి క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కానీ, ఎస్పెషల్లీ మా డిపార్ట్మెంట్ కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మా డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 91 ఫ్యాకల్టీ ఉన్నారు ఇప్పుడు మ్యాథమెటిక్స్ అలౌన్. 91 అండ్ అందరూ ఫ్యాకల్టీ కూడా మంచి రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ అక్రాస్ ది గ్లోబ్ PhD డిగ్రీస్ పొందిన వాళ్ళే ఉన్నారు. సో PhD లేకుండా ఎటువంటి ఫ్యాకల్టీని తీసుకోరు. సో PhD ఖచ్చితంగా ఉండాలి అండ్ గుడ్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, గుడ్ పబ్లికేషన్స్ ఉండాలి. ఎంతో రకమైనటువంటి స్క్రూటినైజ్ చేసేసిన తర్వాత ఒక ఫ్యాకల్టీని ఇంటేక్ తీసుకుంటాము. ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మళ్ళీ ప్రాపర్గా ట్రైనింగ్ ఉంటుంది, ఇనిషియల్ స్టేజ్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత స్టూడెంట్స్ ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ప్రతి స్టూడెంట్కి ఆల్మోస్ట్ కేర్ టేకర్ లాగా మెంటర్ ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే స్టూడెంట్స్కి ప్రతి 1 మంత్కి ఒకసారి రివ్యూ చేస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది, స్టూడెంట్ క్లాస్కి అటెండ్ అవుతున్నారు లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఎగ్జామ్స్ మిడ్ ఎగ్జామ్స్ ఎలా చేశారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది, ఇవన్నీ టెస్ట్ చేస్తూనే ఉంటారు అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్లో అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట VIT AP కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్తో పోల్చుకుంటే. సో మీరు మ్యాట్లాబ్ అనేది కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు, అంటే మ్యాథమెటిక్స్ కూడా ఒక ల్యాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్గా ఎలాంటి సాఫ్ట్వేర్లు ఉంటాయి సార్ ఇక్కడ? ఇక్కడ మనకి పైథాన్ ఓపెన్గా ఉంటుంది, ఓపెన్ సోర్స్. అండ్ మ్యాట్లాబ్ వచ్చేసరికి మనకి సబ్స్క్రైబ్డ్ వర్షన్. మ్యాట్లాబ్ ఆల్మోస్ట్ మనకి 1500 వరకు పర్పెచువల్ లైసెన్సెస్ ఉన్నాయి. ఎట్ ఏ టైమ్ స్టూడెంట్స్ వర్క్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, రైట్? ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. సో ఇన్స్టిట్యూట్ ఈస్ సపోర్టింగ్ సెవెరల్ రీజన్స్ అన్నమాట. ఒకటి కోడింగ్ అనేది ఒక పైథానే కాదు, ఇంకా చాలా ఇట్స్ లైక్ ఎనీ లాంగ్వేజ్ మీరు తీసుకుంటే
ఇది ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు, హిందీ లాంగ్వేజ్ కావచ్చు. ఇప్పుడు మనకి ఏదన్నా ఆల్ఫాబెట్స్ మనం నేర్చుకోవాలి, ఆల్ఫాబెట్స్ నేర్చుకున్న తర్వాత అయితే వర్డ్ ఫార్మింగ్, సెంటెన్సెస్ ఎలా చేస్తాము, ఇలానే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అంటే లైక్ పైథాన్ కనుక తీసుకుంటే పైథాన్కి డిఫరెంట్ వర్షన్ ఉంటుంది, మ్యాట్లాబ్కి డిఫరెంట్గా ఉంటుంది, అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇవి మేము స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ఫాబెట్స్ అనేవి నేర్పించేసి వాళ్ళని ఏ విధంగా ఆ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అంటే లిమిటేషన్స్ కూడా తెలియాలి. ఒకసారి Yes. లిమిటేషన్స్ కనుక అవును. తెలియకపోతే కొంచెం వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే నేను ఆర్ నేర్చుకుంటే సరిపోతుంది కదా, పైథాన్ నేర్చుకోవాల్సిన అవసరం Right. లేదు కదా అనుకుంటారు. Yes, sir. సో వీటిలన్నిటి లిమిటేషన్స్ చెప్పుకుంటూ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అక్కడ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. అది ఒక Yes. బెస్ట్ రైట్. అడ్వాంటేజ్. సో స్టూడెంట్స్కి ఫస్ట్ అంటే మనకి ఎప్పుడైతే ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాథ్సే తీసుకోవాలనే ప్యాషన్ ఉన్నా కానీ ఇన్డెప్త్గా సబ్జెక్ట్లోకి వెళ్తున్నప్పుడు ఆ హార్డ్నెస్ తెలిసినప్పుడు వై ఐ ఆమ్ చూస్ మ్యాథ్స్ అనే ఒక ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఆబ్వియస్లీ వస్తుంటుంది చాలామందికి స్టూడెంట్స్కి. సో స్టూడెంట్స్ ఎలా హ్యాపీగా ఉన్నారు సార్ మ్యాథ్స్లో? ఇప్పుడు మనం బీటెక్ స్టూడెంట్స్ని చూసుకున్నా కానీ, లేకపోతే బీఎస్సీ డేటా సైన్స్ స్టూడెంట్స్ని తీసుకున్నా కానీ, స్టాట్స్ స్టూడెంట్స్ తీసుకున్నా కానీ, బేసిక్ అనేది మ్యాథ్ అనేది నేర్చుకోవాలి. వాళ్ళు బేసిక్ మ్యాథ్ నేర్చుకున్న తర్వాత అంటే ఓనమాల అంటాం మనం అవును. తెలుగులో. అంటే అవి నేర్చుకున్న తర్వాత ముందుకు వాళ్ళు మూవ్ అవ్వగలరు. సో మనం ఎప్పుడైతే ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నామో, వర్డ్స్ ఎలా అయితే రాస్తుంటామో, అలానే మ్యాథ్లో కూడా ఫస్ట్ నుంచి నేర్చుకుంటూ ఉంటారు. కొంతమంది ఎవరైతే మ్యాథ్ అంత అవసరం లేదనుకుంటారో వాళ్ళు ప్రోగ్రామ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. బట్ వాట్ వీ హ్యావ్ సీన్ ఈజ్ దట్ రీసెంట్ డేస్లో ఏమవుతుందంటే, మీరు ఎవరైతే క్రిటికల్ థింకింగ్ అనేది కావాలి. క్రిటికల్ థింకింగ్ అనేది ఎప్పుడు ఇది మ్యాథ్తోనే డెవలప్ అయిపోతుంది. అంటే మ్యాథ్ అనేది ఎస్పెషల్లీ ఎందుకన్నా అంటే మ్యాథ్లో రకరకాల సెగ్మెంట్స్ ఉంటాయి, అనలిటికల్ స్కిల్స్ ఉంటాయి, రీజనింగ్ ఉంటుంది. అది ఎలానే ఎందుకు చేయాలని చెప్పేసి ఎనాలిసిస్ అనేది చాలా ఉపయోగపడి వాళ్ళు క్రిటికల్ థింకింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. లైక్ సపోజ్ మీరు ఒక కోడింగ్ కనుక తీసుకుంటే కోడ్ ఎలాగైనా రాసేస్తాం. కొంతమంది ఎగ్జిక్యూషన్ వరకే చూస్తారు, అది ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, అయిపోయిందా లేదా. బట్ ఆ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో కొన్ని ఇష్యూస్ రావచ్చు, లేకపోతే అది అయిపోయిన తర్వాత కోడింగ్ అయిపోయిన తర్వాత లేటర్ కస్టమర్ కానీ ఇంకెవరైనా కానీ ప్రాబ్లమ్ ఫేస్ చేసేవి కొంతమంది ముందుగానే ఐడెంటిఫై చేస్తారు. సో దీని ఏంటంటే అనాలిసిస్ చేసేటువంటి సృజనాత్మకత ఆల్మోస్ట్ మ్యాథ్ అనేది కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుంది. కాబట్టి మ్యాథ్ అనేది స్టూడెంట్స్ ఆ క్రిటికల్ థింకింగ్ ఇష్టపడరు. చాలా మంది ఆల్మోస్ట్ సింపుల్ లైఫ్ ని కోరుకోవాలని చూస్తాము. సో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది సార్ మ్యాథమెటిక్స్ లో? మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇప్పటికీ ఇంకా కావాల్సింది చాలా ఉన్నది. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, సర్వర్ డేటా అంతా కూడా ఒకటి రీసెర్చ్ లెవెల్ ఒకటి ఉన్నది, బేసిక్ లెవెల్ ఉన్నది. ఇప్పుడు బేసిక్ లెవెల్ అంటే ఏంటంటే ఈ అన్ని ప్రాబ్లమ్ సొల్యూషన్స్ మామూలుగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చేసేవన్నీ కూడా పూరా. బట్ రీసెర్చ్ ఓరియంటేషన్లో చూసుకుంటే ఏఐ అనేది ఎప్పుడు ఛాలెంజింగ్. ఏఐకి ఇంకా తెలియనిది చాలా ఉన్నది. సో అది హ్యూమన్ బ్రెయిన్ లాగా థింక్ చేయడం అనేది కష్టం. ఎందుకంటే ఇంకా అంత థాట్ ప్రాసెసింగ్ అనేది దానికి ఇంకా డెవలప్ చేయలేదు. రకరకాల సెగ్మెంట్స్ ఉంటాయి, దానికి ప్రాసెసర్స్, ఎవ్రీథింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు మ్యాథ్గా అడుగుతున్నారు కాబట్టి ఏ ఇంపాక్ట్ ఆన్ మ్యాథ్ అనేది నాకు తెలిసి ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ నిల్లనే చెప్పొచ్చు. సో ప్రజెంట్ కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రాబ్లమ్స్ ఏమైనా క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మ్యాథ్ ప్రాబ్లమ్స్ వాటిని సాల్వ్ చేసుకోవడానికి చాట్‌జిపిటి లాంటి వాడుతున్నారు. బట్ అదర్వైజ్ మిగతా టఫ్ ప్రాబ్లమ్స్ ఏ కూడా ఆన్సర్ చేయలేదు. ఏ ఆన్సర్ చేసేవి కొన్ని రీసెంట్గా స్టూడెంట్స్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. కొన్ని మిస్టేక్స్ వస్తూనే ఉంటాయి. సో అది పార్ట్ ఆఫ్ ది నేచర్. అంటే ఏఐని అలా డెవలప్ చేసేసారు. అంటే నా ఉద్దేశంలో ఏఐ అనేది కూడా ఆల్మోస్ట్ ఏంటంటే వెబ్సైట్స్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ తీసేసుకొని అది అనలైజ్ చేసేసి మన బదులు అంటే మనం చూసుకునే బదులు అది ఆ పని చేసేసి షార్టెస్ట్గా సింప్లెస్ట్గా ఉన్న ఆన్సర్ని త్రో చేస్తూ ఉంటుంది మనకి. అది కరెక్ట్ కావాల్సిన అవసరం కూడా లేదు. బట్ వీ హ్యావ్ సీన్ సమ్ సిచ్యువేషన్స్. మ్యాథ్ అనేది ఎస్ అల్గారిథమ్స్ అనేవి ఇంకా స్టిల్ ఓపెన్ స్పేస్, మనకి ఇంకా ఓపెన్గానే ఉన్నది. మ్యాథ్ అనేవి క్రిటికల్ థింకింగ్ అనేది ఏ డెవలప్మెంట్కి ఇంకా చాలా ఉపయోగపడుతుందని నేను చూస్తున్నాను. గ్రేట్. సో ఫైనలీ హౌ మచ్ మ్యాథ్స్ ఇంపార్టెంట్ టు ద నెక్స్ట్ డికేడ్? మ్యాథ్స్ సర్టన్లీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎప్పుడైనా క్రిటికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రిటికల్ థింకింగ్ లేకపోతే ఎవరు కూడా ముందుకి ఫార్వర్డ్ కాలేము. అంటే అందరూ ఒకేలాగా ఆలోచించడం కానీ ఒకే రకమైన పనులు చేయడం వల్ల ఎప్పుడు కూడా వాళ్ళు అనేది ముందుకు వెళ్ళలేదు. ఎవరో కొంతమంది క్రిటికల్ థింకింగ్ డిఫరెంట్గా ఆలోచన చేయడం వల్ల వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది మన జీవితంలో ఈజీనెస్కి ఉపయోగపడుతుంది. అలానే ఇది ఎప్పటికీ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట, నెవర్ ఎండింగ్ స్టోరీ. సో ఇది మూవ్ ఆన్ అనమాట. ఇలానే మ్యాథ్ అనేది ఖచ్చితంగా కావాల్సింది క్రిటికల్ థింకింగ్. రైట్. సో విఐటీలో మ్యాథ్స్ చూస్ చేసుకున్న స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్? మనకి మ్యాథ్స్ చూస్ చేసుకున్న స్టూడెంట్స్కి మనకి ఇప్పుడు బీఎస్సీ డేటా సైన్స్ ప్రోగ్రామ్ కానీ
ఎంఎస్సి డేటా సైన్స్ ప్రోగ్రామ్ కానీ చూసుకున్నట్లయితే ఎంఎస్సి డేటా సైన్స్ ప్రోగ్రామ్లో ఎస్పెషల్లీ మనకి లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే 60-70% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఓకే. వీటితో పాటు మనకి ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా అల్యూమిని స్టూడెంట్స్, Yes. సపోజ్ ఇక్కడ నాకు ప్యాకేజ్ ఇష్టం లేదు, సో నేను బయటికి వెళ్ళి ట్రై చేస్తాను, లేకపోతే నాకు ప్రజెంట్ జాబ్ చేయడం ఇష్టం లేదు, ఒక 2-3 months బ్రేక్ కావాలి, సో బ్రేక్ తీసేసుకొని తర్వాత వాళ్ళు వేరే కంపెనీలో జాయిన్ అయిపోయి అండ్ వాళ్ళ తర్వాత ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కానీ రీసెంట్గా ఒక కంపెనీ బ్లేజాఫ్ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే మేము చాలా తక్కువ మంది స్టూడెంట్స్ రిక్రూట్ చేసుకున్నాం, దాంట్లో మీ 2 స్టూడెంట్స్ ఉన్నారండి. ఓకే. మీ 2 స్టూడెంట్స్ యొక్క పనితనం వేరే వాళ్ళతో పోల్చుకుంటే నైపుణ్యం కానీ లేకపోతే వాళ్ళ యొక్క థింకింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నది, చాలా అడ్వాంటేజ్గా ఉన్నది. గ్రేట్ అచీవ్మెంట్. సో మనకి ఒక ఎంఓఈ చేసుకున్నారు, తర్వాత ఎంఓఈ చేసుకున్నారు. కాకపోతే ఇది చిన్న స్టార్టప్ కంపెనీ మూవానా అనమాట. సో అది ఒక గుడ్ ప్లేస్మెంట్స్. అండ్ రీసెంట్గా మన స్టూడెంట్స్ ఎవరైతే మంచి ప్యాకేజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఇంకా మనకి ఎప్పుడైనా కానీ బెటర్గానే చూస్ చేసుకుంటాం. మనకి 10 రావాలంటే 10 వస్తే 12 కావాలని కోరుకుంటాం. సో ఈ ప్రాసెస్లో స్టూడెంట్స్ని కొంతమందిని చూసుకుంటే లైక్ లాస్ట్ ఇయర్ కనుక AWS అమెజాన్ వేర్ హౌస్ సర్వీసెస్లో ఒక అమ్మాయి ప్లేస్ అయ్యారు. ఆ అమ్మాయికి 30 lakhs ప్యాకేజీ వచ్చేసింది, ప్రయాణం 30 lakh ప్యాకేజ్ వచ్చేసింది. అలా కాకుండా ఇంకా మిగతా స్టూడెంట్స్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్లో కానీ, అంటే వీరు ఏం చేస్తారంటే ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ బెస్ట్ ప్లేస్మెంట్స్ కోసం ఈ ఆన్ క్యాంపస్లో ప్లేస్ అయినా కానీ ఇంకా ఎక్కువ యాన్యువల్ ప్యాకేజెస్ గురించి కానీ బాగా కష్టపడి బయట ట్రై చేసిన వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్ చూసుకుంటే ఇక్కడ ఏవైతే మ్యాథ్స్ స్కిల్స్ కానీ లేకపోతే డేటా సైన్స్ స్కిల్స్ కానీ ఫ్యాకల్టీ ద్వారా నేర్చుకున్నారు అండ్ కరికులం కానీ కనుక తీసుకున్నట్లయితే చాలా అడ్వాంటేజ్గా ఉన్నదండి. చాలా వీఆర్ హెడ్ ఆఫ్ మెనీ ఆఫ్ ది మా కొలీగ్స్తో పాటు అని చెప్పేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. గ్రేట్ సార్, గ్రేట్. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సిఏఎఫ్కి రిలేటెడ్గా మనం చాలా మిషన్స్ చూసాము, బట్ ఇక్కడ 1 more మిషన్ అయితే ఉంది. మరి ఈ మిషన్ గురించి మనతో షేర్ చేసుకోవడానికి ప్రొఫెసర్ ఎల్లారేశ్వరరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. నమస్తే. యా, సో ఇందాక మేము సిఏఎఫ్లో చాలా మిషన్స్ అయితే చూసాము. ఇట్ సీమ్స్ టూ డిఫరెంట్ యాక్చువల్లీ. సో ఏంటి సార్ ఈ మిషన్ ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అసలు? ఈ మిషన్ పేరు RFDC మ్యాగ్నెట్రాన్ స్పట్టరింగ్ సిస్టమ్ అంటారు మేడం. ఈ సిస్టమ్ ఉపయోగించి మనం ఏవైతే మెటల్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ కానివ్వండి, అల్యూమినియం కానివ్వండి, గోల్డ్, సిల్వర్ కానివ్వండి, వాటిల్ని ఒక థిన్ మెటీరియల్ లాగా కోట్ చేయొచ్చు. అది గ్లాస్ మీద కావచ్చు, సిలికాన్ మీద కావచ్చు, మనకి ఎక్కడ కావాల్స్తే అక్కడ థిన్ లేయర్ ఆఫ్ మెటీరియల్ని కోట్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఇది అనమాట. దీన్ని RFDC మ్యాగ్నెట్రాన్ స్పట్టరింగ్ సిస్టమ్ అంటారు. ఈ కోటింగ్స్ వల్ల మనకి చాలా ఇంజనీరింగ్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అప్లికేషన్ చెప్పాలి అంటే ఆప్టిక్స్ అనమాట. ఇప్పుడు మనకి గ్లాసెస్ ఉన్నాయి, గ్లాసెస్ మీద ఒక గ్లాస్ చూస్తే మనము 100% అది ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా ఈ మెషిన్ ఉపయోగించి ఒక కోటింగ్ వేసే అనుకోండి, ఆ ట్రాన్స్పరెన్సీని 50% రెడ్యూస్ చేయొచ్చు. ఇంకా ఎనదర్ కోటింగ్ వేసే అనుకోండి 75% రెడ్యూస్ చేయొచ్చు. సో సెలెక్టెడ్ అప్లికేషన్స్కి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు కార్లకి ఫిలిం అని వేయిస్తున్నారు, దానికి రిలేటెడ్ అనేది మోస్ట్లీ లైక్ దట్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ విజన్ గోగుల్స్ కానివ్వండి, లేదా ఎయిర్ క్రాఫ్ట్ కాక్పిట్ విండోస్ కానివ్వండి, అలా. అంతేకాకుండా మేడం ఈ మెషిన్ ఉపయోగించి మన అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానివ్వండి, PhD స్కాలర్స్ కానివ్వండి, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్లో చిప్ డిజైన్ కానివ్వండి, సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి, నానో టెక్నాలజీలో కానివ్వండి, దీన్ని ఉపయోగించడం వల్ల ఆ డెఫినెట్ ఏరియాస్లో మంచి రీసెర్చ్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పటి వరకు ఏమైనా శాంపుల్స్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగిందా? ఎస్ మేడం, జరిగింది. మీకు కొన్ని శాంపిల్స్ కూడా చూపిస్తాను. యా ప్లీజ్. సో కాపర్ తెలుసు కదా మేడం, మనకి కాపర్ వైర్ తెలుసు. సో నేను ఒక సింపుల్ గ్లాస్ మీద కాపర్ థిన్ ఫిల్మ్ కోట్ చేశాను. సో యాక్చువల్గా బిఫోర్ కోటింగ్ ఈ గ్లాస్ అనేది కండక్ట్ చేయదు. ఇప్పుడు ఆఫ్టర్ కోటింగ్ దిస్ విల్ కండక్ట్ బికాస్ కాపర్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థిన్ ఫిల్మ్. ఇది మోస్ట్లీ దీని యొక్క థిక్నెస్ అంటే మనం హౌ థిక్ అంటాం కదా, అది అరౌండ్ 150 nanometers, 100 to 150 nanometers. నానోమీటర్ మీన్స్ 10⁻⁹ 1 billionth of a meter. ఓకే, సో అలా ఈ మెటల్సే కాకుండా ఈ మెషిన్ ఉపయోగించి సెమీకండక్టర్ మెటీరియల్స్ కానీ, ఇన్సులేటర్ మెటీరియల్స్ కానీ అలాంటివన్నీ కూడా. సో బేసిక్గా ఈ మెషిన్ ఉపయోగించి
మెయిన్లీ స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానివ్వండి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానివ్వండి వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ వర్క్ కానీ లేదా పిహెచ్డి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క రీసెర్చ్ వర్క్ కానీ ఎక్సలెంట్ ఆపర్చునిటీ టు యూజ్ దిస్. ఓకే. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద హైలీ సోఫిస్టికేటెడ్ సిస్టమ్. సో జనరల్గా ఒక కామన్ మ్యాన్కి తన డైలీ లైఫ్లో ఈ మిషన్ వల్ల చేసే ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి అంటారు? నేను అంతకుముందు మెన్షన్ చేసినట్టుగా మేడం ఆప్టిక్స్ టెక్నాలజీలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్లాసెస్ ఉన్నాయి, గోగుల్స్ ఉన్నాయి. సో అక్కడ సెలెక్టెడ్గా మనకి ట్రాన్స్పరెన్సీ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కామన్ మ్యాన్ అప్లికేషన్స్ మోస్ట్లీ ఇంజనీరింగ్ అని చెప్పవలసి వస్తే ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ జెట్ ఇంజిన్ ఉంది మేడం. ఓకే, సో అది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో వర్క్ అవుతూ ఉంటుంది. దాని మీద కొన్ని ప్రొటెక్టివ్ కోటింగ్స్ కావాలి, హార్డ్ కోటింగ్స్ అంటాం. ఆ కోటింగ్స్ కూడా ఈ మెషిన్ ఉపయోగించి మనం చేయొచ్చు. గ్రేట్, ఎస్, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. ఇంటర్ కంప్లీట్ అయిపోయాక కోర్సెస్ అంటే మేజర్లీ సిఎస్సి లేకపోతే ఏఎంఎల్ ఇలానే అనుకుంటారు. బట్ మోర్ దెన్ దట్ ఒక స్టూడెంట్ ఒక 2-3 డిగ్రీస్ని అయితే కవర్ చేసుకోవచ్చు. దట్ టు డిజైన్ యువర్ ఓన్ డిగ్రీ. మీన్స్ అంటే ఒక స్టూడెంట్ తనకి నచ్చిన డిగ్రీని కూడా డిజైన్ చేసుకోవచ్చు. మరి ఈ అవేర్నెస్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? స్టూడెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఆ పేరెంట్ దగ్గర కూడా ఆ అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వాలి. సో మరి ఈ డిఓఐడి గురించి మనతో డిస్కస్ చేయడానికి విఐటి డీన్ ఎకడమిక్స్ మిస్టర్ ప్రొఫెసర్ మధుసూదన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే మేడం. నమస్తే సార్. సో డిజైన్ యువర్ ఓన్ డిగ్రీ నిజంగా ఇది బ్యూటిఫుల్ థింగ్ సార్. బట్ స్టిల్ ఎక్కడో ఆ అవేర్నెస్ అనేది స్టిల్ మిస్ అవుతుంది, స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళట్లేదు. సో మనం విఐటీలో చూసుకుంటే అది ఆ డిగ్రీని ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. సో అసలు ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ ఏంటి? Before going to that concept of design your own degree, just I want to brief you about what are all actual programs we are offering. Coming to this, we have majorly engineering programs and non-engineering programs. Two streams are there. In engineering programs under UG and PG programs, we are offering around 20 programs. 20, okay. 20 programs. For example, in computer science engineering, computer science, BTech computer science, BTech computer science with AML, BTech computer science with the cyber security, like that different specializations will come. Okay. Similarly, in electronics also we will get electronics and communication engineering, electronics embedded systems, and then electronics with VLSI design. So like that different specializations will come. Okay. And apart from that, non-engineering also we have UG and PG programs, around 12 programs. Clubbed together, VIT AP University is offering 32 programs. Okay. Apart from that, PhD is there in all domains. Okay. So this is about briefly about number of programs in different disciplines we are offering. Okay. Now coming to this design your own degree means Yes. every student is joining in any one particular program, it will have its own curriculum. వాళ్ళకు ఒక కరికులం అంటూ ఉంటుంది. కరికులం అంటే వాళ్ళు ఏమేమి కోర్సెస్, ఎన్ని డిగ్రీస్, ఎన్ని క్రెడిట్స్ వాళ్ళు అక్వైర్ చేయాలి వాళ్ళ డిగ్రీ ఫుల్ఫిల్మెంట్కి. ఒక డిగ్రీ ఫైనల్గా గ్రాడ్యుయేషన్ అయ్యేదానికి ఇన్ని క్రెడిట్స్ అనేది ఉంటాయి. అవి ఫిక్స్డ్గా ఆ డిగ్రీ తీసుకుంటారు. ట్రెడిషనల్ వే ఇట్ విల్ గో. సో ఇన్ కరెంట్ సినారియో, in cutting edge technologies are coming up. For example, latest developments in quantum computing, cyber security, data analytics. These are all the latest domains where students need the knowledge. Yes. To cater the readiness of the companies or industries. Okay. Or we need to cater our curriculum, we have to change the curriculum or design the curriculum for industry needs. Okay, okay. So for that purpose, what we design here, a student is studying in one specific domain. For example, student is studying in electronics domain. Okay. He needs knowledge, additional knowledge from computer science. Yes. Or from mechanical like robotics, computer science like AML, cyber security and all these things. Apart from the fixed number of credits, whatever curriculum says 160 credits, he need to get for his own degree what he opted. He need to do 20 credits extra. Okay. Or additional. Okay. From whichever the domain he want the knowledge. For an electronic student want AML additional knowledge. Apart from 160 credits he is earning from electronics and electronics domain,
he need to do 20 credits from required AML or data analytics or cyber security. He can opt like that. ఓకే ఓకే So like this interdisciplinary they are taking, that is called minor degree. ఓకే That means BTech Electronics and Communication Engineering, minor in AML or minor in data analytics. So like that he will get the degree. ఓకే ఇన్ వైస్ వెర్సా. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ చదివే స్టూడెంట్ మెకానికల్లో ఏదన్నా తీసుకున్నట్లయితే ఏదైనా స్పెసిఫిక్ డొమైన్లో 20 క్రెడిట్స్ నాలెడ్జ్ అక్వైర్ చేసినట్లయితే అతనికి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మైనర్ ఇన్ రోబోటిక్స్. ఓకే సో ఈ విధంగా మనము స్టూడెంట్స్కి ఏ డొమైన్లో వాళ్ళకి నాలెడ్జ్ అక్వైర్ చేయాలనుకుంటున్నారో, సో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఇండస్ట్రీ రెడీనెస్గా ప్లేస్మెంట్స్కి తయారు చేసేదానికి ఈ డిజైన్ అరౌండ్ డిగ్రీ అనేది ఉపయోగపడుతుంది. ఓకే ఎస్. సో హియర్ మై పాయింట్ ఈస్ అసలు ఆ బేసిక్ అవేర్నెస్ అనేది స్టూడెంట్స్లో లేదు. సో అంటే ఒక డిగ్రీని డిజైన్ చేసుకోవచ్చు మన ఓన్గా అనేది ఆ నాలెడ్జ్ అయితే స్టూడెంట్స్ దగ్గర లేదు అండ్ పేరెంట్స్కి అసలు ఉండదు. సో మీరు ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారు వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వడానికి? సో త్రూ ఈ మీడియా ద్వారా కానీ స్టూడెంట్స్ ఆర్ జాయినింగ్ ఇన్ టు ద క్యాంపస్ మాకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. ఓకే స్టార్టింగ్లోనే స్టూడెంట్స్కి క్లియర్ మెసేజ్ అనేది వాళ్ళకి ఇవ్వబడుతుంది అనమాట. ఇప్పుడు ఈ మైనరు హానరు అనేది కాకుండా ఇప్పుడు మీకు చెప్పినప్పుడు డిజైన్ ఆన్ డిగ్రీలో మైనర్ అని చెప్పాను. అవును. ఆ అడిషనల్ లెర్నింగ్ సేమ్ డొమైన్లో వాళ్ళు తీసుకున్నట్లయితే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు, అడిషనల్ లెర్నింగ్ వాళ్ళకి ఏఎంఎల్ కానీ లేక సైబర్ సెక్యూరిటీ సిమిలర్ డొమైన్స్లో ఉన్నటువంటి స్పెషలైజేషన్ తీసుకున్నట్లయితే వాళ్ళకి హానర్స్ అని చెప్పి ఇస్తారు. హానర్ డిగ్రీ అనేది అవార్డ్ చేయబడుతుంది. సో ఇవి మైనరు హానరే కాకుండా ఎవరైనా స్టూడెంట్ అతనికి వచ్చిన ర్యాంకు పరంగా అతను అనుకున్న ప్రోగ్రామ్ కాకుండా వేరే ప్రోగ్రామ్ తీసుకున్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి తక్కువ ర్యాంక్ వచ్చింది, ఓకే అతను మెకానికల్లో సీట్ వచ్చింది, ఓకే అతనికి ఇంట్రెస్ట్ ఎలక్ట్రానిక్స్లో ఉండొచ్చు లేకపోతే కంప్యూటర్ సైన్స్లో ఉండొచ్చు. వాళ్ళు కూడా ఆ డొమైన్లో రెండవ డిగ్రీ మనం సెకండ్ మేజర్ అనే కాన్సెప్ట్ కూడా అందుబాటులో ఉంది. ఈ సెకండ్ మేజర్ ద్వారా స్టూడెంట్ ఎవరైతే ఒక ప్రోగ్రాంలో చేరిన తర్వాత ఆ ప్రోగ్రామ్ కంటే అతనికి అదర్ ప్రోగ్రామ్ కంప్యూటర్ సైన్స్ కానీ సపోజ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీలో చేరాడు, ఓకే అతనికి ఇంట్రెస్ట్ ఎలక్ట్రానిక్స్లో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ ఉన్నప్పుడు ఈ మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీలో కోర్సులు చదువుతూ వాటితో పాటు ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి కోర్ కోర్సెస్ చదవడం ద్వారా అతను రెండవ డిగ్రీ దట్ మీన్స్ సెకండ్ మేజర్ అనేది కూడా అతను ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయబడుతుంది. ఓకే సో ఈ విధంగా అతని అభిరుచికి మేరకు ఈ సెకండ్ మేజర్ ద్వారా 2 డిగ్రీలు అతనికి అందజేయబడతాయి. ఓకే సో ఈ విధంగా సెకండ్ మేజర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ సెకండ్ మేజర్ అనేది డిఫరెంట్ డిసిప్లిన్స్లో దే కెన్ ఎర్న్ ఇట్ అనమాట. ఓకే జనరల్గా ఏ విధంగా ఉపయోగపడుతుందంటే చాలామంది పిల్లలు ఈ బీటెక్తో పాటు మేనేజ్మెంట్ సైడ్ కూడా ఉత్సాహం చూపుతూ ఉంటారు. ఈవెన్ ఈ సెకండ్ మేజరు ఇంజనీరింగ్కే కాకుండా నాన్ ఇంజనీరింగ్ డిగ్రీలో కూడా వాళ్ళు సెకండ్ మేజర్ చేసేదానికి అవకాశం చేయొచ్చు. సో వాట్ ఎవర్ ఆ 10 క్రెడిట్స్ అనేది 40 క్రెడిట్స్ 10 కోర్సులు అనేది మిగతా డొమైన్స్లో నాన్ ఇంజనీరింగ్ ఫర్ సపోజ్ స్టూడెంట్ లాలో చేయాలనుకుంటే వాళ్ళు ఒక లా నుంచి ఒక కరికులం 10 కోర్సెస్ ఇస్తారు, మేనేజ్మెంట్ నుంచి ఒక 10 కోర్సెస్ ఇస్తారు. ఆ కోర్సెస్ ఈ బీటెక్ డిగ్రీతో ఉన్న కోర్సెస్తో పాటు ప్రతి సెమిస్టర్ ఒక్కొక్క కోర్స్ ఎక్స్ట్రా తీసుకుంటూ తర్వాత సమ్మర్ సెమిస్టర్స్లో వాళ్ళకి అడిషనల్గా కోర్సెస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వీళ్ళు చేస్తూ వితిన్ 4 ఇయర్స్లో ఎయిదర్ మైనర్ కానీ హానర్స్ డిగ్రీ కానీ డ్యూయల్ డిగ్రీ కానీ ఐ మీన్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ సెకండ్ మేజర్ కానీ పూర్తి చేసి వాళ్ళు సర్టిఫికేట్ పొందేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు విఐటిలో అలా ఎంతమంది స్టూడెంట్స్ పొందారు సార్ సర్టిఫికేట్స్? దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఫర్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా ఫస్ట్ టైం ఇన్ 2021. 21 batch has graduated last year. And this year 22 batch is going to graduate. So first of its kind nearly 75 students has acquired this minor and honors degree in 2021 batch. And around 5 students are graduated with the second major option they have given. And from that successfully 3 students has got second major also. So comfortably within 4 years they have completed
with proper guidance from the academics office. ఓకే. So now in this way, in the current year also, students are registered for this second major, honors and minor degrees. ఇప్పుడు 100 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, సో దాంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పర్సంటేజ్? This is about out of their interest. They will be showing interest, but some of them will be successfully taking. This is not a 1 semester or 2 semesters work. Over a period, they have to complete. Yes. Some students, those who are committed, they are successfully completing. Some are with some other different reasons, health reasons or something will be there. They are unable to complete and they are dropping that option. This is only optional. It is not mandatory. ఓకే. So based on students' option, they can opt it and then complete. ఎస్. సో ఇప్పుడు 2 మేజర్ డిగ్రీస్ పొందిన వాళ్ళకి అసలు వాళ్ళ కెరియర్లో అంటే ఆ బెనిఫిట్స్ అనేది ఎలా ఉంటాయి అంటారు? మేజర్లీ మీరు చూసినట్లయితే జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ అదర్స్లో బీటెక్ అయిపోయిన తర్వాత కాంబినేషన్ మేనేజ్మెంట్ వైపు కానీ లా ఫార్మ్స్ కానీ, సో కాంబినేషన్ ఇన్ ది ఇండస్ట్రీ సెక్టార్స్లో ఈ ఇంటర్ డిసిప్లినరీ ఉండడం వల్ల వాళ్ళకి ప్లేస్మెంట్స్ కానీ అవన్నీ బాగా దొరకడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. మెజారిటీ ఇంకొకటి ఏమవుతుందంటే మాస్టర్స్ హైయర్ స్టడీస్కి వెళ్ళేదానికి ఎంబీఏ వెళ్ళేవాళ్ళు కానీ, తర్వాత అదర్ మాస్టర్స్ ఇప్పుడు సెకండ్ మేజర్ ఉండడం వల్ల ఆ సెకండ్ మేజర్లో దే కెన్ డూ మాస్టర్. ఓకే. సో ఈ విధంగా హైయర్ స్టడీస్ వెళ్ళడం కానీ, లేదా ఇండస్ట్రీస్లో ఎక్కడైతే మనకి ఈ అవసరం అనేది ఉంటుందో కాంబినేషన్ ఆఫ్ 2 డొమైన్స్, ఓకే. సో అక్కడంతా మనకి ఈ యూజ్ అనేది ఉంటుంది. Yes, sir. For example, you take drone technology nowadays, it is emerging. Yes. And if you take this semiconductor technology, so like that energy sector, if you take food industry, so likewise in different domains, people required multidisciplinary is employability purpose, multidisciplinary knowledge is mandatory nowadays. Okay. So the down the line, these traditional degrees may vanish up and new degrees will come up with multidisciplinary and transdisciplinary knowledge. Yes, sir. So this is the future of the education that we need to take it as a challenge. రైట్. సో ఇప్పుడు 1 డొమైన్ ఐ మీన్ 1 డిగ్రీ చదువుకునే వాళ్ళ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కంప్లీట్గా. ఒక సబ్జెక్ట్ అనేది దాని మీదే డిపెండ్ అయి ఉంటారు. బట్ ఇలా 2 డొమైన్స్ తీసుకునే వాళ్ళ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. సో అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది అంటారా స్టూడెంట్? ఎక్స్ట్రా ఎఫెక్ట్ అనేది ఎప్పుడూ ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రా కోర్సెస్ తీసుకుంటున్నారు కాబట్టి. సో వాళ్ళకి అడిషనల్గా ఫ్యాకల్టీ నుంచి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళందరూ నార్మల్గా చదివే పిల్లలు ఎవరైతే ఆ డొమైన్లో ఆల్రెడీ చదువుతున్నారో వాళ్ళతో పాటు వీళ్ళు కలిసి కూర్చొని చదువుతారు. వీళ్ళు సపరేట్గా చదివేదంటూ ఏముండదు. ఎవరైతే మల్టీ డిసిప్లిన్ చదువుతున్నారో ఆ డిసిప్లిన్ ఎవరికైతే బేసిక్ డిసిప్లిన్ ఉంటుందో వాళ్ళతోనే కూర్చొని చదువుతారు అనమాట. సో అందుకని వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళకి సపరేట్ డీలింగ్ అంటూ ఏమి ఉండదు. ఓకే. సో వాళ్ళు ఏదైతే నాలెడ్జ్ అక్వైర్ చేస్తున్నారో వీళ్ళు కూడా అంతే నాలెడ్జ్ కొంచెం తక్కువ కాకుండా వాళ్ళు నాలెడ్జ్ అక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ అడిషనల్ లెర్నింగ్ అనేది పిల్లలు ఎవరైతే వాళ్ళ యొక్క సిజిపి బాగా తీసుకొని ఫెయిల్ కాకుండా ఉంటారో వాళ్ళు ఈ ఆప్షన్ అనేది ఆప్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఈ విధంగా పిల్లలు స్టూడెంట్స్ ఈజీగా వాళ్ళు కంప్లీట్ చేసి వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్తో ప్లేస్మెంట్స్లో వాళ్ళు సఫలీకృతం అవుతూ ఉంటారు. ఎస్. సో లాస్ట్ డెకేట్లో అంటే మా టైంలో ఇలాంటి ఒక డిగ్రీని డిజైన్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. సో అసలు ఇది కాన్సెప్ట్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్? అంటే మనకి విఐటీఏ ఇస్తుందా ఇక్కడ మనకి అమరావతిలో చూసుకుంటే అదర్ యూనివర్సిటీస్లో? ఎస్ మేడం, దిస్ ఈజ్ వన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ద NEP 2020 initiated by the government. Okay. Just we have taken up as a challenge of its first kind. మొదటి 2021లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వీ హ్యావ్ అప్రోప్రియేట్ ప్లానింగ్ అండ్ దానికి సంబంధించినటువంటి కరికులంలు కానీ డిజైన్ చేసి వాళ్ళకి అందుబాటులో తేవడం జరిగింది. సో అప్పటి నుంచి స్టూడెంట్స్ ప్రతి ఇయర్ వాళ్ళు ఈ కోర్సెస్ తీసుకొని ఇప్పుడు సెకండ్ గ్రాడ్యుయేషన్ ఈ సంవత్సరం మనకి పిల్లలు వాళ్ళ డిగ్రీ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. సో పిల్లలకి ఎలాంటి మోటివేషన్ ఇస్తుంటారు ఫ్యాకల్టీ తరపు నుంచి? వీటి యొక్క ఇంపార్టెన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఎంత నెసెసిటీ అనేది ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు డిఫరెంట్ ఎనర్జీ సెక్టార్స్, ఎనర్జీ సెక్టార్ కానీ ఫుడ్ ఇండస్ట్రీ కానీ వాటి నుంచి మాకు వచ్చే ఇన్పుట్స్ వల్ల ఆ విధంగా మనం ఈ డిజైన్ డిగ్రీ అనే దానికి సంబంధించినటువంటి కరికులం డిజైన్ చేయడం కానీ ప్రతి అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్స్లో మనకి
ఇండస్ట్రీస్ నుంచి కూడా పార్ట్నర్స్ మెంబర్స్గా ఉండడం వల్ల వాళ్ళకి కావాల్సినటువంటి కరికులం అనేది ఎంబెడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఆ విధంగా మనకి స్టూడెంట్స్ ఇక్కడ గ్రాడ్యుయేట్ అయ్యేవాళ్ళు ఇండస్ట్రీకి ఏది కావాలో దాంతో కావాల్సిన నాలెడ్జ్తో వాళ్ళు డిగ్రీ తీసుకోవడం వల్ల వాళ్ళకి రెడీగా యూటిలైజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఆ విధంగా స్టూడెంట్స్ బెనిఫిట్ పొందడం అనేది జరుగుతుంది. ఎస్. సో ఒక స్టూడెంట్ 4 ఇయర్స్లో అసలు ఎన్ని డిగ్రీలు డిజైన్ చేసుకొని డిగ్రీస్ తీసుకోవచ్చు అంటారు? ప్రస్తుతం నేను చెప్పినట్లు వాళ్ళు బేసిక్ డిగ్రీతో పాటు ఏదైనా మైనర్ డిగ్రీ, హానర్ డిగ్రీ ఆర్ సెకండ్ మేజర్ అనేది ఆప్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్ సార్. సో గవర్నమెంట్ ఈ డిజైన్ యువర్ డిగ్రీని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అని అన్నారు. సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది సార్? అంటే అవేర్నెస్ తీసుకురావడం కానీ గవర్నమెంట్ నుంచి అంటే యూజీసీ కానీ ఏఐసిటి స్టాండింగ్ బాడీస్ కానీ వీటి నుంచి ఆల్రెడీ గైడ్లైన్స్ అనేది కామన్గా ఇవ్వబడ్డాయి. ఓకే. వాటి నుంచి ఖచ్చితంగా అవి మనం ఫాలో అవుతూ వాటి గవర్నింగ్ బాడీస్ ఇచ్చే డైరెక్షన్స్కి అనుగుణంగా గైడ్లైన్స్కి అనుగుణంగా మనం ఆ గైడ్లైన్స్ క్రాస్ చేయకుండా విత్ ఇన్ దట్ డొమైన్ అండ్ నాట్ టు బర్డన్ టు ద స్టూడెంట్ ఆల్సో వాట్ ఎక్స్టెంట్ స్టూడెంట్స్ కెన్ టేక్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఆ విధంగా మనం కరికులము సిలబస్ అంతా డిజైన్ చేసి స్టూడెంట్స్కి భారం కాకుండా సులభతరంగా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసే విధంగా మనం డిజైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్స్ కానీ రెగ్యులర్ టీచింగే కాకుండా దానికి సంబంధించినటువంటి అడిషనల్ ప్రోగ్రామ్స్, అడిషనల్ లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్స్, ఇది గ్రూప్ డిస్కషన్స్ పెట్టడం కానివ్వండి, హ్యాకథాన్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, అటువంటి డొమైన్స్లో ఇవన్నీ కండక్ట్ చేస్తూ వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. సో వాట్ అబౌట్ ప్లేస్మెంట్స్ సార్? 2 మేజర్ డిగ్రీస్ ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్మెంట్స్ కూడా మనకి చాలా బాగా జరుగుతుంటాయండి. ప్రతి సంవత్సరం మనము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అక్రాస్ ద కంట్రీ మనకి విత్ ఇన్ ద కంట్రీ అండ్ అవుట్ సైడ్ ద కంట్రీ ఆల్సో అవర్ VIT గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇన్వైటింగ్ నియర్లీ 1000 కంపెనీస్ పర్ ఎవ్రీ ఇయర్. సో ఈ కంపెనీస్లో వాళ్ళకి కావాల్సినటువంటి డిఫరెంట్ డొమైన్స్లో కావాల్సినటువంటి పిల్లల స్టూడెంట్స్ ఎవరైతే మన దగ్గర అన్ని క్యాంపస్ నుంచి చదువుతున్నారో ఈ ప్లేస్మెంట్స్ కూడా ఈ 3 మన VIT గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది కామన్గా జరుగుతుంది. సో కాబట్టి స్టూడెంట్ ఏ క్యాంపస్లో చదివేది అన్నది ముఖ్యం కాకుండా అందరికీ యూనిఫామ్గా ప్లేస్మెంట్ జరుగుతుంది కాబట్టి ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. సో ఈ ప్లేస్మెంట్స్ కూడా మనకి ఎలా అంటే ఈ డిజైనర్ డిగ్రీ తీసుకున్న వాళ్ళు మ్యాక్సిమం ప్లేస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్ సార్. సో అడ్మిషన్ టైంలో స్టూడెంట్కి మీరు చెప్పిన కాన్సెప్ట్ అర్థమయ్యి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. సో ఆ టైంలో పేరెంట్స్కి ఏం చెప్తూ ఉంటారు? మేము వాళ్ళకి ఇచ్చే భరోసా ఒకటే అండి. ఈ ఓరియంటేషన్ ద్వారా మొదట్లో మనకి మన వెబ్సైట్లో కానీ బ్రౌచర్స్లో కానీ మనం ఈ కాన్సెప్ట్ అనేది పూర్తిగా అందుబాటులో తేవడం వాళ్ళకి తెలియడం అనేది జరుగుతుంది. వాళ్ళకున్న డౌట్స్ కానీ అవన్నీ ఈ కౌన్సిలింగ్ టైంలో తర్వాత వాళ్ళు ఈ ఓరియంటేషన్ టైంలో వాళ్ళు డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు ఆప్ట్ చేయడం అనేది జరుగుతుంది. మొదట్లో వాళ్ళు చేరిన ఒక ప్రోగ్రామ్ ఆప్ట్ చేసినప్పటికీ ప్రోగ్రామ్ అంటే అదే మైనర్ కానీ ఏదైనా ఒకటి చేసినప్పటికీ 2వ సంవత్సరం సెకండ్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళు ఏదన్నా ఆ అభిప్రాయం మార్చుకొని ఇంక వేరేది ఏదైనా ఆప్ట్ చేసుకోవాలన్నది అప్పుడు ఫిక్స్ చేస్తారు. సెకండ్ ఇయర్లో ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత అదే దాంట్లోనే వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు కంటిన్యూ కాలేకపోయినా కానీ దట్ విల్ నాట్ ఎఫెక్ట్ దేర్ బేసిక్ డిగ్రీ. దే విల్ బి కంటిన్యూయింగ్ దేర్ ఫస్ట్ మేజర్ as it is without any deviation. Great. These are all only topics. Yes. With options. Okay. And it is not mandatory and not compulsory for them. Right. Out of their interest, they can choose and acquire the knowledge and get the degree and excel in their life. Yes. So finally, anything you want to say about DYOD or VIT, sir? Yeah, we always encourage the students with enthusiasm, whatever they are coming up here. Always we stand for them to cater all their requirements academically and non-academically and non-curriculum also will support them. Once they join VIT, always they are VITians. Yes. This is our slogan. Once VITian, always the VIT. Yes. Right. Thank you, sir. Thank you so much. It was really nice talking to you. VIT లో చదువుకునే స్టూడెంట్స్ కి ఆ 4 ఇయర్స్ లో 2 డిగ్రీస్ పొందొచ్చు. ఎస్, కరెక్ట్ అండి. అదే VIT ఇంట్రడ్యూస్ చేసిన DYOD, డిజైన్ యువర్ ఓన్ డిగ్రీ.
అంటే ఒక స్టూడెంట్ తన నేర్చుకోవాల్సింది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి తీసుకున్నారనుకోండి, సిఎస్సిలో రొబాటిక్ కూడా నేర్చుకోవచ్చు. అలా ఒక ఓన్ డిగ్రీని డిజైన్ చేసుకొని ఆ సర్టిఫికెట్ అయితే తీసుకోవచ్చు. సో హ్యాపీగా ఆల్రెడీ విఐటిలో 2021 నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ మేజర్ డిగ్రీస్, అంటే ఆ 4 yearsలోనే 2 మేజర్ డిగ్రీస్ని పొంది మంచి ఇండస్ట్రీస్లో ప్లేస్మెంట్ పొందుతూ ఉన్నారు.